ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి పాదపద్మములకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ సాయి కుటుంబ సభ్యులందరికీ, సాయి ఆత్మ బంధువులందరికీ సాయిరామ్. ముందుగా అహం సత్యబోధక అధినేత గౌరవనీయులు పూజ్యులు శ్రీ మల్లె లక్ష్మీనారాయణ గారి సత్సంగం ఉంటుందండి. ఆ తర్వాత మనం కొత్తగా ప్రారంభించుకున్న ఆత్మారామం ప్రాజెక్ట్ గ్రంథపఠనము సిహెచ్విఎల్ పద్మావతి గారు, డాక్టర్ సుంకల సరస్వతి గారు ఈరోజు వారిద్దరూ గ్రంథపఠనం చేస్తారు. సాయిరాం. ముందుగా లక్ష్మీనారాయణ గారి సత్సంగం ఉంటుంది. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. స్వామివారి పాదపద్మాలు ప్రణామం చేసుకుంటూ అందరికి సాయిరాం అండి. ఇప్పుడు మనం ఏకప్ చేసిన ఆత్మారామం సినారేషన్ టు స్వామి చిల్డ్రన్. ఇప్పుడు నేను ప్రస్తావించే అంశం కూడా పిల్లలకు చెప్పింది. మీరు ఎంతమంది గుర్తు చేస్తుంటే పిల్లల్ని దృష్టిలో పెట్టి స్వామి చెప్పిన మెసేజ్. అంటే పిల్లలకని మనకు అక్కర్లేదా అంటే అక్కర్లా కాదు. ఇప్పుడు నేను చెప్పే అంశము మనకంటే తెలుగుల కంటే ఇంగ్లీష్ వాళ్ళు ముందు తర్జుమా చేసుకున్నారు. మనకంటే ఇంగ్లీష్లో ముందు బుక్స్ వస్తాయంటే ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పే అంశం కూడా పిల్లలకి చెప్పింది స్వామి. సిరీస్ ఆఫ్ మెసేజ్ స్వామి చిల్డ్రన్. అంటే చిల్డ్రన్ అంటే మనకు సంబంధం లేదా అంటే ఎవరు చెప్పలేరు. పిల్లలకి చెప్పేవారండి అంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని భగవద్గీత అర్జునుడు చెప్పాడండి నాకేం సంబంధం అంటే కుదరదు. భగవద్గీత అనేది విశ్వవ్యాప్తంగా సమస్త మానవాళికి సంబంధించి ఎవరికో నాకో కాదు మీకో కాదు ఒకళ్ళ రిలేటెడే కాదు, లేకపోతే దారాగిరిజో లేకపోతే కోటేశ్వరరావుకి కాదు. ఇట్స్ రిలవెంట్ టు ఎవ్రీ వన్. సో మనం టాపిక్ ఏంటంటే దైవ చింతనే నిజమైన ధర్మం అన్న అంశం మనం ప్రారంభించుకున్నాం. మొన్న ఏజ్ గురించి చెప్పుకుంటూ వచ్చాము. సో భగవత్ చింతనకు నిర్దిష్టమైన కాలం లేదు. కాలం అంటే ఏమీ లేదు. ఏ వయసు వారైనా చింతించవచ్చు. ప్రహ్లాదు చింతించాడు, ధ్రువుడు చింతించాడు, మార్కండ వాళ్ళ ఎంత వయసు వాళ్ళు. సో ఎస్పెషలీ ద చైల్డ్హుడ్ అండ్ యవ్వనము, బాల్యము, యవ్వనము గురించి స్వామి చెప్పబోతున్నారు. ఆల్రెడీ మనం స్టార్ట్ చేసుకున్నాము. మనం చేసే సాధన ఎప్పుడైనా చిన్న వయసులోనే ప్రారంభించాలని ఉద్దేశం అన్నమాట. చిన్నప్పుడు నేర్చుకున్నవి ఎప్పటిదాకా గుర్తుంటాయి పిల్లలకి. మనం చిన్న పిల్లలు చూస్తున్నాం. ఇప్పుడు మన ఎవరో దాకా ఎందుకు ఆ భీమవరం అమ్మాయి భగవద్గీత చెప్తోంది, కిడ్గీత. ఆలోచించండి, ఆ చిన్నపిల్ల మరి ఎలాగంటే గ్రాహ్య శక్తి అనమాట. సో కంటిన్యూషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ చిన్న వయసు నుండే సాధన ప్రారంభించాలి అని మనం మొన్న చెప్పుకున్నాము. సో మానవత్వంలో బాల్యము, యవ్వనము అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పి గీతాచార్యుడు చెప్తాం, ప్రబోధించడం జరిగింది. సో దాని కంటిన్యూషన్ వచ్చేది చెప్పుకున్న తర్వాత దెన్ విల్ గో ఫర్ ఆత్మారామం. ఇట్స్ క్వైట్ జనరల్. ఇప్పుడు స్వామి చెప్పే అంశము, ఏదైనా ఒక వస్తువు ఉన్నప్పుడు దాని విలువ అంత ఘనంగా మనకు కనిపించదు, తెలియదు. తల్లిదండ్రుల విలువ వాళ్ళకు ఉన్నప్పుడు మనకు తెలియదు, వాళ్ళు పోయిన తర్వాత తెలుస్తుంది. సో ఆ వస్తువును కోల్పోయినప్పుడు యు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ఆర్టికల్. దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది, దాని సిగ్నిఫికెన్స్ మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా మాటలు కాదండి, నేను సొంత వాక్యం ఒక్కటి చెప్పట్లేదు. మధ్యలో ఏమన్నా చెప్పాలనిపిస్తే చెప్తున్నాను. రేపు ఇప్పుడు ఆత్మారామం కూడా అలానే చెప్పండి. అందులో చదువుకుంటూ పోతే ఎవరైనా చదవచ్చు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తే, కళ్ళు ఉన్నాయి. కళ్ళు ఉన్నప్పుడు కళ్ళు విలువ ఉన్నప్పుడు తెలుసుకోవాలి. అంతేగాని కళ్ళ దృష్టి కోల్పోయిన తర్వాత కళ్ళ విలువ ఇట్టిదే, నా కళ్ళు ఇట్లా బాగుంది అనుకుంటే ఉపయోగం ఏంటి? మానవుడి టెండెన్సీ ఏంటంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. అది కోల్పోయినప్పుడు మానవుడు విచారిస్తాడంటే మీరు నేను కాకపోవచ్చు, మానవులు అన్నారు. సమస్త మానవాళి మానవులు అన్నారు. సో ఆల్సో హెల్త్.
ఒంట్లో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, శరీరంలో మంచిగా జవసత్వ, మంచిగా పటుత్వం ఉంది, కండలు ఉన్నాయి. బట్ దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ అంటారు స్వామి. నేను ఏం చెప్పాను, పిల్లలకి దృష్టిలో పెట్టి చెప్పిందని చెప్తున్నారు. ఆరోగ్యం, మనీ ఈజ్ లాస్, నథింగ్ ఈజ్ లాస్. హెల్త్ ఈజ్ లాస్, సంథింగ్ ఈజ్ లాస్. సో ఆరోగ్యం కోల్పోయిన తర్వాత, అన్ని విధమైన శక్తులు ఉడికిపోయిన తర్వాత, అయ్యో నా బాడీ ఇటువంటి పొటెన్షియాలిటీ ఉందండి, అప్పుడు ఇలా ఉందండి, నేను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదండి, దాన్ని నేను సవ్యంగా వాడుకోలేదండి, నేను మిస్యూటిలైజ్ చేశానండి. మీరంతా సద్వినియోగం చేసేవాళ్ళే. ఎవరన్నా మనం పిల్లలకు చెప్పడానికి అనమాట, మధ్య వయసులో వాళ్ళకి, యంగ్ ఏజ్ పిల్లలకి, యూఆర్ ప్రాపర్లీ యూటిలైజింగ్ యువర్ బాడీ. అంతా అయిపోయిన తర్వాత, నేను సరిగా వాడుకోలేదండి, సమయాన్ని వ్యర్థం చేశానండి అని విచారిస్తాడు అంటున్నారు స్వామి. వాట్ ఈజ్ యూజ్? అప్పుడు విచారించి ప్రయోజనం ఏంటి? సో మనం మిత్రులు శత్రువులు అనుకుంటుంటాం. ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అంటే, మనమే మిత్రులు మనమే శత్రువులు. మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, గురువు ఎవరు, శిష్యుడు ఎవరు, కవి ఎవడు, నటుడు ఎవడు? తెలుసుకునే తెలివి ఉన్నదా, తెలిసిన సంశయం ఉన్నదా? తెలివి లేని తల ఉన్నచో వానరుడవ తప్పున్నదా? తెలివి లేని తల ఉన్నచో వానరుడన తప్పున్నదా? ఎప్పుడైతే చిన్నతనం నుంచి ఒక సిస్టమేటిక్ గా ఇందాక అనుకున్న విధంగా మన స్వామీజీ అయ్యారు. ఎట్లా అయ్యారంటే, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సంరక్షణ. సో అటువంటి మానవత్వాన్ని మన పవిత్రమైన మార్గంలో అంటే చేసుకోవద్దా అంటే, అన్ని లౌకికమైన అన్ని చేసుకోమని చెప్పాడు గీతాచార్యుడు. మన కర్తవ్య కర్మలు వదిలిపెట్టమని ఎక్కడ చెప్పాల గీతలు. కర్తవ్య కర్మ ఖచ్చితంగా చేయమని చెప్పాడు. ఎవరైతే ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్నారో వాళ్ళకి ఈ క్వశ్చనే రాదు, ఎవరు నాకు మిత్రువు, ఎవరు నాకు శత్రువు, గురువు, ఈ టాపిక్ ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకుంటాడు. ఇంకో మాట చెప్తున్నారు, ఈనాడు భగవంతుడు తన దేహం నిమిత్తమై ఉపయోగపెట్టుకుంటున్నాడు అన్నారు స్వామి. మాట విచిత్రంగా ఉండవచ్చు మనకి. దేవుని నిమిత్తమై తన దేహాన్ని ఉపయోగపెట్టడం లేదన్నారు రెండవ వారు. అర్థం కాలేదు నాకు. స్వామి చెప్పి దాని చాలా చాలా చక్కగా విశదీకరణ చేశారండి. ఇప్పుడు జనరల్ గా అర్థం కాదు, రెండు మాటలు చెప్తే. ఈనాడు భగవంతుడు తన దేహం నిమిత్తమై ఉపయోగపెట్టుకుంటున్నాడంటే అర్థం కాలేదు. దేవుని నిమిత్తమై తన దేహాన్ని ఉపయోగపెట్టడం లేదంటే అసలు అర్థం కాదు. దానికి నేరేషన్ చెప్తాను. ఎప్పుడైతే మన దేహంలో మన హెల్త్ కండిషన్ పై అనారోగ్యం వచ్చిందో, వీక్నెస్లు ఏర్పడ్డాయో, అప్పుడు ఓ దైవమా నాకు బలాన్ని అందించు, నాకు ఆరోగ్యం చేకూర్చు అని దేహం దిస్ ఈజ్ ద ఫస్ట్ రెస్పాన్స్. దేహం గురించి దేవుని వాడుకోవడం అంటే ఇది. గివ్ మీ హెల్త్, గివ్ మీ దిస్ థింగ్, గివ్ మీ దట్ థింగ్. అలా కాకుండా నా బాడీ చాలా ప్రాపర్గా ఉంది, ఐ హావ్ గుడ్ పొటెన్షియాలిటీ, పటుత్వంతో ఉన్నాను, మంచి శక్తి సామర్థ్యంతో కూడి ఉన్నది, అన్ని రకాలుగా నా యొక్క ఇన్స్ట్రుమెంట్స్ మంచిగా పనిచేస్తున్నాయి, శరీరంలోని పనిముట్లు చక్కగా ఉన్నాయి, ఉజ్వలంగా ఉన్నాయి. At this moment, at this time, I have to use my body for the sake of the divine service. దైవానికి అందించే అవకాశము వాడుకోవాలి. ఇంకా ఎప్పుడో కాలం ఉన్నది, ఇప్పుడే ఎందుకు? జనరల్గా మనం చూస్తుంటాం, ఎవరన్నా రమ్మంటే రారు ఎవరు. మా కళ్ళ ముందే మేము బాగా చెబుతుంటే ఆ పిల్లల్ని ట్యూషన్ తీసుకోవద్దని చెప్పట్లేదండి, కరాటే పోవద్దని చెప్పట్లేదు,
ఇంకెక్కడికి పోవద్దు అని చెప్పట్లేదు. ఇంకెప్పుడో కాలం ఉంది అని పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ దట్ అంటారు. ఇంకా కొంతమంది అయితే ఇప్పటి నుంచే ఎందుకు, పెద్దవాడు కానీ ఉద్యోగం చేయని పిల్లలు కానీ ఉద్యోగం చేయని ఒక 40 సంవత్సరాలు రిటైర్ అయిన తర్వాత హాయిగా కాలు మీద కాలేసి కూర్చుంటాను, దెన్ ఐ కెన్ థింక్ అబౌట్ గాడ్ అని కొంతమంది అనుకుంటుంటారు అని అంటున్నారు. ఇప్పటి నుంచే ఎందుకు ఆ యొక్క గాడ్ కాన్సెప్ట్, ఎందుకు భగవంతుని చింత మనకెందుకు, హాయిగా ఎన్నో సో మెనీ వరల్డ్లీ ప్రెజర్స్ ఆర్ దే, లోక సంబంధమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. బికాస్ హాయిగా అడుకోవచ్చు, ఇడిపోవచ్చు, యూ కెన్ ఎంజాయ్ ద ఆల్ ది బ్యూటీస్, దెన్ తీరగ్గా నేను దైవచింతం చేసుకోవచ్చు అని పీపుల్ ఆర్ అజ్యూమింగ్, ఊహిస్తూ ఉంటారు అంటున్నారు గీతాచార్యుడు. ఒకసారి మనం క్వశ్చన్ వేసుకోవాలి, ఈనాడే నువ్వు ఈడేరకున్నా ఇంకా తరించుట ఇంకెన్నడో అంటారు స్వామి. ఒక క్వశ్చన్ వేసుకున్నారు. మీకు శరీరం సహకరిస్తోంది, మనస్సు సహకరిస్తోంది, అన్ని శక్తులు కూడా పుష్టిగా ఉన్నాయి, సంతుష్టిగా ఉన్నాయి. అటువంటి సమయంలో నువ్వు అనుభవించలేనినప్పుడు అన్ని కూడా ఇవన్నీ ఎవ్రీథింగ్ లాస్, పైన చెప్పినవన్నీ శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆల్ శరీరంలో ఏమి కూడా నీకు బాడీ నీకు సహకరించినప్పుడు హౌ కెన్ యూ డూ హౌ కెన్ యూ డూ భగవంతు చింతన? ఇట్స్ ఇంపాసిబుల్. ఏ విధంగా చేయగలవు అని క్వశ్చన్ మార్క్ లేదు. కదలలేవు కను మస్కలు మోమున ముడతలు పడే తల నెరిచే కదా ముసలివాడే నేను పసివారలు కూడాను. ఒక స్వామి పాట పాడుతుంటారు, తై బొమ్మ తై 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 బొమ్మ అని చెప్పి, దీని తమాషా చూడరు తోలు బొమ్మ అని స్వామి అప్పుడప్పుడు చెబుతుంటారు. అటువంటి సమయంలో నువ్వు ఎలా చేయగలవు? హౌ కెన్ యూ డూ నామస్మరణ, భగవంతుడి చింతన ఎలా చేయగలవు? వాళ్ళు కనిపించవు, కాళ్ళు కదలవు, చేతులు సేవ చేయడానికి సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చేస్తున్నారు మన దగ్గర. ఆలోచించండి, వాట్ యూ కెన్ డూ. సో భవిష్యత్ అంటే ఫ్యూచర్. యంగ్ ఏజ్ లో ఉన్నవారు, యవ్వనంలో ఉన్నవారు, బాల్యంలో ఉన్నవారు, దే షుడ్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో మనం భద్రతగా ఉండాలి, భవిష్యత్తులో మనం సెక్యూర్గా ఉండాలి. అంటే దే హ్యావ్ టు స్టార్ట్ అట్ యంగ్ ఏజ్. యవ్వనములోనే, బాల్యం నుండే వాళ్ళు కావాల్సినవన్నీ కూడా ఇప్పుడు మిగిలిన ఎలాగా సమీకరించుకుంటున్నారో ఈ యొక్క సామాగ్రి కూడా సమీకరించుకోవాలని స్వామి చెప్తున్నారు. సరే, ఇందాక పైన అన్నమాట రిటైర్ అయి ఓకేనండి, అగ్రీడ్. రిటైర్ అయిన తర్వాత సరే ఆప్షన్ నీకు ఇచ్చాను, అట్లీస్ట్ రిటైర్ అయిన తర్వాత భగవంతు చింతన నువ్వు అన్నావు కదా, ఓకే అగ్రీడ్ అన్నారు అనుకో భగవంతుడు. కెన్ యూ థింక్ లైక్ దట్? కెన్ వీఆర్ డూయింగ్ లైక్ దిస్? రిటైర్ అయిన తర్వాత ఏమైనా భగవద్చింతన చేస్తారా అని ఊహిస్తారా అని మళ్ళీ క్వశ్చన్ మార్క్. స్వామి ఆన్సర్ నో. అందుకని మా నాన్నగారు చెప్తుంటాడు, ఎప్పుడు కూడా మనం భగవన్నామం చేస్తే మనకు అవసరమైన సమయంలో గుర్తుకొస్తుంది. నేను పాదసాది అంటే పాదసాది నాకు ఎప్పుడు గుర్తుంటారు. కోటేశ్వరరావు గారు అంటే ఎప్పుడు గుర్తుంటారు, అంతేగా నాకు అవసరం ఉన్న కోటేశ్వరరావు గారి పేరు గుర్తుకు రాదు. జస్ట్ లైక్ దట్ భగవన్నామం కూడా. సో రిటైర్ కాకముందు ఆఫీస్ పనులతో అలమటించిపోతుంటారు. ఇప్పుడైతే ప్రజెంట్ మేమంటే అదృష్టవంతులు, గవర్నమెంట్ ఉద్యోగం చేసిన వాళ్ళు మాకు ఏదో కొంత టైం ఎప్పుడో చేసేవాళ్ళం, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిన రాత్రి పాలు చేసిన సందర్భాలు మేము కూడా ఉన్నాయి. బట్ ప్రజెంట్ డే యొక్క ఐటీ వాళ్ళ పని ఎలా ఉంది అయితే మీరందరూ చూసే ఉంటారు, మీకు కొడుకులు ఉన్నారు, మనవాళ్ళు కూడా ఆ విధంగా చేస్తారు. మనం ఒక నిర్దిష్ట సమయం ఉండే, కోటేశ్వరరావు గారు పొద్దున్న 9 గంటలకు వెళ్తే సాయంత్రం 5 గంటలకు వచ్చేవాళ్ళం ఇంటికి. అవును సార్, అవునండి. అదే సర్టన్ టైం అయితే అలా ఇప్పుడు కూడా అలాగ వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎలా ఉన్నారో మీ అందరు కూడా తెలిసిందే. మీ కొడుకులు పనిచేస్తున్నారు, మీ కోడళ్ళు పనిచేస్తున్నారు, మీ మనవలు పనిచేస్తూ ఉండవచ్చు. మావాడు ఇప్పుడు పోయాడు, రాత్రి 10ంటికి వస్తాడు.
నేను మా అబ్బాయి ఎగ్జాంపుల్ చెప్పట్లేదు, అందరి పరిస్థితి అలా అనిపిస్తుంది. సో రిటైర్ కాకముందు ఆఫీస్ పనులతో అలమటించిపోతుంటారు, లేకుంటే వేరే విధమైన వ్యాపార రంగంలో మునిగి ఉంటారు. ఇదంతా ఇప్పుడు నేను చెప్పిన అంశాలు కూడా దే హావ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ ఇంగ్లీష్ బిఫోర్ తెలుగు. రిటైర్ అయిన తర్వాత ఏ క్లబ్బుల వెంటనో తిరిగి కార్డ్స్ ఆడుకోవడమో, కాలం వ్యర్థం గావించే వ్యర్థపు మాటలేందు నిరర్థకం చేసుకోవడం జరుగుతుంది. ఇందాక ఏమన్నావు, ఇప్పటి నుంచి ఎందుకు ఒక రిటైర్మెంట్ థింక్ ఓవర్ అంటే బాగానే ఉంది. రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తావు? ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు స్వామి ఇక్కడ. ఒక ఇల్లాలు ఒక వ్యాపారస్తులైన వ్యక్తిని ప్రశ్నించి ఒక క్వశ్చన్ వేసిందట. అది పెక్యులర్ గా ఉంటుంది ఈ గ్రంథం. నేను మరి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావో నాకు అర్థం కాలేదు. ఎప్పుడు ఎండ్ అవుతుందో నాకే తెలియదు. మొదలు పెట్టాం కనుక చెప్పదలుచుకున్నాను. నాకే కష్టంగా ఉంది చెప్పటానికి, ఎందుకంటే నాకే తగులుతున్నాయి ఇవన్నీ. నేను మీకు చెప్పట్లేదు, నాకే తగులుతున్నాయి. ఇందులో చాలా చాలా క్వశ్చన్ నాకే వస్తున్నాయి, తగులుతున్నాయి. మొదలు పెట్టాం కనుక తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, ఎంత టైం అయినా. ఏమండి, ఒక దినమైనా కానీ భగవంతుని చింతన చేసేది నేను చూడలేదే, వినలేదే. అట్లీస్ట్ ఈ ఓల్డ్ ఏజ్ లోనన్నా భగవంతు చింతన చేయడానికి కాలాన్ని వినియోగించుకొని అందిట. అప్పుడు ఆ వ్యాపారి ఒక మాట అంటాడు, ఏమిటే తావటానికి కూడా చాలా టైం చిక్కడం లేదు. ఈ పదాలను ఎక్కడ వినలేదు తర్వాత సత్సంగాల్లో స్వామి దగ్గర. ఏమిటే తావటానికి కూడా నాకు టైం చిక్కడం లేదు, అలాంటి పరిస్థితుల్లో నేను భగవంతుని ఏ విధంగా స్మరించడానికి వీలవుతుంది అన్నట్ట. ఐ నో టైం ఈవెన్ టు డై అన్నట్ట. చావటానికి కూడా టైం లేదు అనుకునేవాడిని వదిలిపెడుతుందా? అది అతని ఇష్టమా? కాల ప్రవాహం, టైమ్ అండ్ టైడ్ వోంట్ స్టాప్ ఫర్ ఎనీబడి. ఉన్నంత కాలంలో ప్రాపర్ యూటిలైజేషన్ పెట్టాలి. టైం మేనేజ్మెంటే నేను కాలేజీ పిల్లలకి ఒక 2 సార్లు చెప్పాను సత్సంగం, డిగ్రీ పిల్లలకి. ఉన్నంత కాలంలోనే కాలం తప్పింది కూడా తగిన కృషి చేయాలంట. ఇక్కడ ముచ్చు అనే శత్రువు, రోగం అనే సైన్యము, దేహం అనే రాజ్యం పైన దండిస్తుంది. 3 కంపారిజన్ ఎంత బాగా చేశాడు. సో దైవత్వం యొక్క అనుగ్రహానికి పాత్రులైన వారు ఇచ్చే సైన్యము ఏమాత్రము ఛేదించదు. ఒక మాట అన్నారు, నేను వదిలేశాను. స్వామి అంటే ఎట్లా చెప్తారా అంటే ఇది అనమాట, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎట్లయినా చెప్తారు, ఆయన మొహమాటం లేదు చెప్పే విషయాన్ని. ఆయన ఇందాక చెప్పాను కదా, ముచ్చు అనే శత్రువు, రోగం అనే సైన్యం, అక్కడ ఒక మాట వాడారు. అటువంటి సమయంలో దిక్కు మొక్కు లేక నక్కల వెళ్ళి కుక్కల వెళ్ళి వస్తున్నారు మానవులు. ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారో ఆలోచన. అందుకని దెన్ అగైన్ స్వామి స్ట్రెస్సింగ్ పిల్లలు కదా. సో మీ యవ్వనమునందే దైవ అనుగ్రహం సంపాదించి తద్వారా ఈ యొక్క ఎనిమీస్ కావచ్చు, కష్టాలు కెన్ ఈజీలీ కాన్క్వర్ ఇట్. వాటిని మీరు సాధించవచ్చు, వాటిని ఎదుర్కొనవచ్చు. వాటి కెన్ హ్యావ్ దట్ పొటెన్షియాలిటీ, శక్తి సామర్థ్యాలు సంపాదించుకోవాలి ఎట్ ది యవ్వనం టైంలోనే మళ్ళా రిమైండ్ చేస్తాం. సో లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ అంటే నేను మళ్ళీ దానికి వివరం చెప్పదలుచుకోలేదు. మీరు లాంగ్ జర్నీ అన్నా అంటే బట్ ఐ డోంట్ వాంట్ గో ఆ సైడ్ పోదలుచుకోలేదు. ట్రైన్ జర్నీ ఉంది. నేను అనిపించింది మధ్యాహ్నం, నేను అందరు పోతున్నారు పుట్టపర్తి, మనం కూడా కారులో పోదాం అంటే 7-8 గంటలు మళ్ళీ కారులో 16 గంటలు కారులో కూర్చోవాలి అని మా మేడం. సో ఇప్పుడు ఎక్కామంటే వందే భారత్ అయితే ఇక్కడ నుంచి ఎక్కితే 5 గంటల్లో విజయవాడ చేస్తాం. ఉంది ఒక నిర్దిష్ట సమయం ఉంది. వేరే ట్రైన్ అయితే 7 గంటలు. సో రైలు ఎక్కామంటే దిగడానికి ఒక టైం ఉంది. ప్లేన్ ఎక్కామంటే గంట ఒక టైం ఉంటుంది. బస్సు ఎక్కామంటే ఏదో ఒక టైం ఉంటుంది.
బట్ లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ అన్న. యూ మస్ట్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ అంటారు స్వామి. దీన్ని మర్చిపోతే జర్నీకి సిద్ధం కానట్టే. దానికి కావాల్సిన సెక్యూరిటీస్ అన్ని మనం అరేంజ్ చేసుకోలేకపోతున్నట్టే. వర్కెట్ దట్ లైఫ్ ఈజ్ అ లాంగ్ జర్నీ. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు అన్నమాట. మనకు అర్థం లైఫ్ ఈజ్ అ లాంగ్ జర్నీ అంటే అర్థం కావట్లేదు అంటే ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తెలుసు. ఆమె ఎలా చెప్తారో తెలుసు, మీ అందరికి తెలుసు అన్నారు, మనకు తెలిసిందే. రైల్వే గూడ్స్ పెట్టెలంతా ఉంటుంటాయి. దీన్ని నిర్మించే సమయంలో దీనికి ఒక విధమైన కాల నిర్ణయం చేస్తూ వస్తుంటారు. దీన్ని ఎక్కడికైనా స్టేషన్లు పంపించే సమయం లోపల దానిపైన రిటర్న్ అని ఒక రాసి కింద తేదీ పెడుతుంటారు. మనం కొన్ని గమనిస్తాం, కొన్ని గమనించకపోవచ్చు ట్రైన్ కంపార్ట్మెంట్. సో అక్కడ ఉపయోగించుకున్న తర్వాత ఆ తేదీకి సరిగా తిరిగి ఆ పెట్టెలు పంపించాలి. కురేశ్వర గారు చెప్తుంటారు, డిఓబి ఉన్నప్పుడు డిఓఈ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఉన్నప్పుడు డిఓఆర్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఉంటుంది. డిఓబి ఉన్నప్పుడు డిఓడి కంపల్సరీ. సో మన దేహం కూడా ఒక పెట్టె అనుకుంటే దాని మీద కూడా భగవంతుడు రిటర్న్ అని రాశాడు, తేదీ కూడా వేశాడు. బట్ మనకు తెలియదు అది. సో పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ నేకెడ్ ఫ్యాక్ట్. మీరు సుఖశాంతులు పొందదని చెప్పట్లేదు, పిల్లలు చెప్తున్నారు. మీ జీవితంలో ఎంజాయ్ చేయొద్దని నేను చెప్పట్లేదు, పొందవలసిందే. బట్ ఇన్ దిస్ క్రూషియల్ ఏజ్, యూత్ స్టేజ్ లో యూ మస్ట్ గెట్ దైవ అనుగ్రహం కొరకు కూడా తగినంత కృషి చల్పాలి అని చెప్పి స్వామి చెప్తున్నారు. ఒక చిన్న పేరా చెప్పి యూ కెన్ కంక్లూడ్ టుడే. మానవత్వంలో బాల్య యవ్వనంలో చాలా విలువైనది. ఈ విలువైన జీవితాన్ని గుర్తించుకొనలేక మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిబొగ్గులకు అమ్ముకుంటున్నారు అంటున్నారు. శాస్త్రి గారు బాగా చెప్తుంటారు. ఆయన మొహమాట పడ్డ మా డైలాగులు చెప్తారు. బంగారు పాత్ర ఇస్తే బంగారు పాత్రతో మనం ఏం చేయాలో ఏం చేసుకోకుండా దాన్ని వేరే రకంగా వాడుకుంటున్నాము. వజ్ర వైడూర్య మరకత మాణిక్య గోమేదక పుష్యరాగములతో పొదగబడిన బంగారు గిన్నెలో దేనికి వాడుకోవాలా? చిలుగడ అనగా నూగులు. స్వామి రాయలసీమ భాష అనమాట, చిలుగడ అంటుంటారట. అంటే నూగుల పిండి కలిపి దాన్ని వండుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక కథ ఇక్కడ ఉంటుంది. ఒక ఆయనకి, ఒక రాజుగారికి ఏదో ఒక అరణ్యం పోతే అక్కడ ఎవరో రాత్రి కూడా ఏం లేకపోతే హెల్ప్ ఇస్తే ఏం చేస్తామో చూస్తే అతనికి గంధపు తోటలు ఇస్తాడు. అతని నేచర్ ఏంటంటే ఈ చెట్లు కొట్టేసుకుని బొగ్గులు చేసి అమ్ముకోవడం అలవాటు. ఈ గంధపు చెక్కలు ఇచ్చి తర్వాత కొన్ని రోజుల తర్వాత బహుశా మంచిగా ల్యాండ్ లార్డ్ అయిందో పోతే ఆ గంధ చెక్కలు కడితే సేమ్ అదే వ్యాపారం. పాత్ర చూస్తామా చాలా విలువేంటి, వాడేవేంటి గంధపు చెక్కలు. పదార్థమా అందులో పాత్ర ఏమో వజ్ర వైడూర్య మరకతాలు, దానికి వండుకోవటానికి ఏమో చేసేది గంధపు చెక్కలు. లోపల పదార్థం చూస్తామా చాలా వాల్యూలెస్. సో స్వామి ఈజ్ కంపేరింగ్ ద సేమ్ విత్ అవర్ హ్యూమన్ బాడీ. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నారు. బంగారు నాగలితో దున్నుకొని జిల్లేడు మొక్కలు మెల్పించినట్లుగా చేస్తున్నారు అంటున్నారు. మన బాడీ అనేది ఒక క్షేత్రం. ఆ క్షేత్రం ఎవరిదంటే నాదే అన్నారు గీతాచార్య. క్షేత్రమే కాదు క్షేత్రజ్ఞుడు కూడా నేనే అన్నారు. క్షేత్రజ్ఞుడే కాదు క్షేత్రం కూడా నేనే అన్నారు. గాడ్స్ ప్రాపర్టీ. బంగారు మాకు వర్ణించిన బంగారు నాగల్ని పెట్టి మన సంస్కారాలు డెవలప్ చేసుకోవాలి. అంతేగాని జిల్లేడు మొక్కలు అటు పెంచుకోకూడదు. ఎవరైతే నాగలి యొక్క విలువ తెలిసిందో, ఆ క్షేత్రం యొక్క విలువ తెలిసిందో అవన్నీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటాడు. దుర్వినియోగం చేసే అవకాశమే లేదు.
ఎందుకంటే నాగలేమో బంగారు, క్షేత్రమో అద్భుతమైన క్షేత్రం, బ్రహ్మాండ వేయాలి. శాస్త్రి గారు చెప్తుంటారు, అంతా డ్యూయలే అనమాట. ఒక క్షేత్రంలో అద్భుతమైన పంటలు పడితే ఒక క్షేత్రంలో పంటలు పండు. ఏంటి భగవంతుడు అంటే సృష్టి ఆరంభమే అలాగా. బ్రహ్మ అండ్ మాకు చాలా సార్లు చెప్పారు మనకి, మనం మనం మర్చిపోకూడదు. సృష్టి ఇట్సెల్ఫ్ స్టార్టెడ్ విత్ డ్యూయాలిటీ. సాత్విక గుణము రజోగుణం ఆయన చెవుల్లోంచి వచ్చిన. మరి ఇక్కడ ఒకటైనా అలా ఎనిమిది రకాల స్ట్రీమ్స్ చెప్పారు. ఒకటే వర్షం 8 ప్రదేశాల్లో పడి 8 రకాలుగా ఉంది. సో 8 రకాలుగా నీళ్ళతో వదిలిపెట్టలే ఆయన. ఈ నీళ్ళని కూడా 8 రకాల భక్తులతో కంపేర్ చేస్తారు. అట్లా ఆయన చెప్పిన వాడు ఉంటారు, 8 రకాలు ఖచ్చితంగా ఉంటారు. 8 రకాల నీళ్లే కాదు, 8 రకాల మానవులు కూడా భక్తులు, 8 రకాల భక్తులు కూడా చెప్పారు, నాట్ మానవులు. ఇక బంగారు నాగలే క్షేత్రం విలువ తెలుసుకున్నాడు, చక్కగా చిన్నప్పటి నుంచే దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటాడు అని ఇక్కడికి కంప్లీట్ ఒక టాపిక్ ఉందండి, కానీ ఇట్ ఇస్ లాంగ్, చాలా పెద్దది. సో వాట్ ఈజ్ అవర్ ఎయిమ్ అనేది నెక్స్ట్ టైం మనం ఖచ్చితంగా నెక్స్ట్ అంశంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆల్సో ఉంది, అద్భుతంగా నవ్వుకునే ఎగ్జాంపుల్ కూడా చెప్తారండి. సీరియస్ సబ్జెక్టే కాదు, దానికి రిలవెంట్ గా అద్భుతమైన సన్నివేశాలు కూడా చెప్తాం దానికి. సో హియర్ వీ కెన్ కంక్లూడ్. ఓం శాంతి శాంతి శాంతి. సిహెచ్ఎల్ పద్మావతి గారు. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు శతకోటి వందనములు. మన అహం సత్యబోధక కుటుంబం అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు శతకోటి వందనములు. ఈ ఆత్మారామం అనే ఉత్కృష్టమైన గ్రంథ పఠనము అసలు మనకి స్వామి రాసినవి, స్వామి సందేశాలు అన్నీ ఉత్కృష్ట గ్రంథాలే. కానీ స్వామి రామాయణం గురించి విద్యార్థులకు ఇచ్చిన ఈ ఆత్మారామం అనేది ఉత్కృష్టమైన గ్రంథ పఠనమునకు చేయుటకు అవకాశం ఇచ్చిన మన గురువు గారు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, స్వామికి, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఇందులో పాల్గొన్న పెద్దలు, పూజ్యులు, సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. ఓ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అయితే ఈ రామావతారం సాధారణంగా భగవంతుడు ఏ అవతారాన్ని ధరించినా ఆ అవతార తత్వాన్ని, ఆ అవతార రహస్యాలను వివరించడం ఒక్క అవతార పురుషునికి తప్ప మానవ మాతృలకు సాధ్యమయ్యే పని కాదు. అయితే త్రేతాయుగంలో ఆ సాకేత రాముని దివ్య జీవిత ఘట్టాలను అతిశయోక్తి లేకుండా, అనృతానికి తావు లేకుండా, అనృతానికి అంటే ఏంటంటే ఇక్కడ అబద్ధాలకు వీటికి తావు లేకుండా, అంటే చోటు లేకుండా జరిగినవి జరిగినట్లుగా వివరించాలంటే అది సాయి రామునికి తప్ప మరొకరికి సాధ్యం కాదు. అయితే ఇక్కడ నిన్న మన సోదరి శ్రీమతి వరలక్ష్మి గారు రామాయణము విశిష్టత, గొప్పతనం గురించి ముందు ఇంట్రడక్షన్లో చాలా అద్భుతంగా మంచి మంచి విషయాలు ఆవిడ తెలియచేశారు. అయితే ఈరోజు కూడా కొంచెం మనం సింపుల్గా రామాయణం తాలూకా విశిష్టత కొంచెం తెలుసుకుందామండి. ఇక్కడ స్వామి ఒక సందర్భంలో ఏం చెప్తున్నారంటే ఈ విశిష్టత గురించి, వ్యక్తి యొక్క ధర్మము, కుటుంబం యొక్క ధర్మము, సాంఘిక ధర్మము అనే ధర్మత్రయమును తెలిపే నిమిత్తమై రామకథ ప్రారంభమైనది అని చెప్తున్నారు. ఇక్కడ శ్రీరాముడి తాలూకా గుణాలు, ఆయనలో ఉన్న వ్యక్తిత్వ గుణాలు, మంచి లక్షణాలు అన్ని రకాలుగా కూడా ఇక్కడ స్వామి ఎన్ని వివరించారో ఒకసారి చూద్దామండి. శ్రీరాముడు సమస్త కళ్యాణ గుణ సంపన్నుడు, అతి వీర్యవంతుడు, అత్యంత మనోబల దేహ బలములు కలవాడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, సంతతానుష్ఠిత చారిత్రుడు. ఇక్కడ సంతతానుష్ఠిత చారిత్రుడు అంటే ఏంటి? నిత్యము కూడా నిత్యానుష్ఠాలు, అంటే మనం రోజు చేయవలసిన విధి విధానాలని నిత్యానుష్ఠాలు అంటాం.
ఇవి ఆచరించే చరిత్ర కలిగిన వాడు శ్రీరాముడు అని అక్కడ పదం. సర్వభూత హితుడు, విద్వాంసుడు, సమర్థుడు, ప్రియ దర్శనుడు, ఆత్మవంతుడు, జితక్రోధుడు, కాంతియుక్తుడు, అనసూయుడు, ప్రేమమయుడు, యుద్ధరంగమున భయమును కలిగించువాడు. అట్టి శ్రీరామచంద్రుని చరితమే రామాయణము. అయితే ఈ రామాయణంలో రామతత్వాన్ని మనం కేవలం ప్రేమ చేతనే గుర్తించడానికి సాధ్యమవుతుంది అని స్వామి చెప్తున్నారు. ముఖ్యంగా నిన్న మన సోదరులు చాలా విషయాలు చెప్పారు, యూత్కి ఎలాగా ఉన్నారు ఏమిటి అనేది కూడా. ఇక్కడ కూడా స్వామి ఒక సందర్భంలో ఇలాగే చెప్తున్నారు. నేటి సమాజానికి రామాయణం అత్యవసరం. కారణం ఏమిటి? పుత్రుడు తండ్రి మాట వినటం లేదు, తల్లిదండ్రులు పుత్రుని శ్రేయస్సు గురించి ఆలోచించటం లేదు, శిష్యునికి గురువు యందు విశ్వాసము లేదు, గురువు శిష్యునికి హితము బోధించటలేదు. ఇట్టి పరిస్థితుల యందు సమాజానికి రామాయణంలో అంతర్భాగమై ఉన్న ధర్మాలు అత్యవసరము. వ్యక్తి యొక్క నిజతత్వమును వెల్లడించినదే రామాయణము. మానవత్వాన్ని వివరించి ప్రబోధించినదే రామాయణము. ముఖ్యంగా సోదరుల మధ్య ఉండవలసిన ఐక్యతను, తండ్రి బిడ్డల మధ్య, గురు శిష్యుల మధ్య ఉండవలసిన సంబంధ బాంధవ్యమును విపులీకరించి బోధించినదే రామాయణం. అయితే ఇక్కడ మనకేంటంటే భారతీయ సంస్కృతి ఏం చెప్తోంది? సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమ ప్రియం అని ప్రబోధించింది. ఇందులో మొదటిది ఏంటి? సత్యం బ్రూయాత్, నైతిక విలువలు అంటే నీతికి సంబంధించింది. రెండవది ధార్మిక విలువ అంటే ధర్మానికి సంబంధించింది. మూడవది ఆధ్యాత్మిక విలువ, మనలో ఒక మంచి విషయాలు పాటించడం, భగవంతుని యందు భక్తి కలిగి ఉండడము, ఆ భగవంతుడు చెప్పింది మనం ఆచరించడం, ఇలాంటి ఆధ్యాత్మిక విలువలు ఉన్నది. ఈ నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక తత్వములు మూడును రామాయణం అందు ఇమిడి ఉన్నవి అని స్వామి ఒక సందర్భంలో రామాయణం తాలూకా విశిష్టత చెప్తున్నప్పుడు చెప్పారండి. అయితే అందులో ఉన్న అమూల్యమైన విషయాలను గుర్తించి ఆచరణలో పెట్టడానికి మనం ప్రయత్నించాలి. పితృవాక్య పరిపాలన చేయాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, సోదరులలో ఐకమత్యం ఉండాలి, స్త్రీలను గౌరవించాలి, గుణ సంపత్తిని అభివృద్ధి పరుచుకోవాలి. వీటిని మీరు ఆచరణలో పెడితే మీరు రామాయణము చదువనక్కర్లేదు, మీ జీవితమే రామాయణంగా రూపొందుతుంది అని స్వామి ఒక సందర్భంలో మనకి అత్యంత విలువైన విషయాలని తెలియచేశారండి. అయితే ఇప్పుడు మనము ఈరోజు ఈ ఆత్మారామ గ్రంథ పఠనంలోకి ఒకసారి వెళ్దాం. నిన్న ఈ పుస్తకంలో 2వ అధ్యాయంలో పేజ్ నెంబర్ 8లో మొదటి పేరా అయిపోయిందండి. అందులో చివరిలోని సోదరి వరలక్ష్మి గారు చెప్పింది ఏంటో ఒక్కసారి చూసి మళ్ళీ వాళ్ళ దీంట్లోకి వెళ్దాం. ఆమె లాస్ట్ లో ఏం చెప్పారంటే చక్కగా మంచి విషయం తెలియజేశారు. అక్కడ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి చెడ్డలు అనేటువంటివి సహజముగా ఒకదానికొకటి ప్రతిబింబంగా వెంటాడుతుంటాయి. అవి మనతో పాటు రెండు వస్తుంటాయి. మంచిని చూచి చెడ్డ వెక్కిరిస్తుంటుంది, ఇతరుల యొక్క ఆనందమును చూచి చెడ్డ కుళ్ళుతుంటుంది, ఇతరుల యొక్క సంతోషమును చూచి ఈ చెడ్డ కేవలము వగుస్తూ ఉంటుంది, అంటే ఏడుస్తూ ఉంటుంది. ఇవేంటి? వాటి యొక్క స్వభావములు, వాటి యొక్క నైజములు, అంటే వాటి యొక్క స్వభావం అంటే వేటి చెడుతనం. దాని యొక్క నైజములు అంటే వాటి నైజం అన్న స్వభావం అన్న ఒకటే. ఇది ఇక్కడ నిన్న సోదరు చెప్పారు. అయితే దీనికి రెలవెంట్ గా స్వామి తర్వాత పేరాలో, అదే పేజీ నెంబర్ 8లో 2వ పేరా నుంచి చూద్దామండి ఒకసారి. ఇందుకు ఒక చక్కని ఉదాహరణ కూడా చెప్పారు స్వామి. జలమునందు కమలము ఉద్భవిస్తుంది, అట్లే జలగ కూడాను ఉద్భవిస్తుంది. జలగ అంటే మనందరికీ తెలిసినది. జలగ ఇక్కడ ఏంటి? మనిషిని బాధిస్తుంది. కమలము మనిషి యొక్క చిత్తమును ఆకర్షించి ఆనందింపచేస్తుంది. మనకి ఈ చెరువుల్లో కానీ వాటిలో కానీ కమలం పువ్వులు చూసామంటే ఎంత బాగున్నాయో అవి మనం తెచ్చుకుంటే బాగుండు అనుకొని మన మనస్సు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. కానీ జలగ ఆ నీటిలో దిగిపోయి ఒక్కోసారి పాపం చాలా చోట్ల కొంతమంది స్నానాలకు చేసినప్పుడు దిగిపోతే ఆ జలగ పాదాలని పట్టి పీడించేస్తుంటుంది. అయితే బయటకు వస్తే కానీ అయ్యో జలగ మన పట్టుకుందన్న సంగతి మనకు తెలియదు.
కాబట్టి రెండింటికి జన్మస్థానము ఒకే జలమే అయినను వాటి స్వభావములు ఒకటి కాదు, భిన్నములు. అంటే ఇక్కడ కమలం తాలూకా స్వభావం, ఇటు జలగ తాలూకా స్వభావము రెండు భిన్నములు, అంటే డిఫరెంట్ పూర్తిగా. వాటి కానీ పుట్టినవి రెండు మాత్రం ఒకే ప్లేస్ లో పుట్టాయి. అదే రీతిగానే అమృతము సముద్రమునందే ఉద్భవించింది. మనందరికి తెలుసును, సముద్రం మందర పదార్థాన్ని చిలుకుతున్నప్పుడు అమృతము విషము సముద్రమునందే ఉద్భవించినది. అమృతము వచ్చాయి, విషము వచ్చాయి. ఈ అమృతమునకు విషమునకు జన్మస్థానము సముద్రము ఒక్కటే అయినను ఆ రెండింటి గుణములు ఒకటి కాదు. అమృతం తాలూకా గుణము విషము గుణం ఒకటి కాదు, పరస్పర విరుద్ధములు. రెండు క్వైట్ ఆపోజిట్. దీనిని పురస్కరించుకొనియే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు. అంటే ఏంటి? బంధమునకు మోక్షమునకు కూడా ఒకే మనస్సే కారణము అని అర్థం. మనిషి తాలూకా మనస్సే మన బంధాలు ఏర్పరచుకున్నా, మోక్షానికి మనం ప్రయత్నం చేయాలన్నా దేనికైనా మనస్సే కారణము. కనుక మనం ఏం చేయాలి? మనస్తత్వాన్ని చక్కగా మొట్టమొదట గుర్తించడం అత్యవసరము. అంటే ఏంటి? ఇక్కడ స్వామిలా చెప్పడంలో ఉద్దేశం మన మనస్సుని నిగ్రహించుకోవాలి, దాన్ని కంట్రోల్ చేయాలి. పరిషడ్వర్గాల్ని జయించండి అని చెప్తున్నాం. అన్నిట్లో మనం అవన్నీ చేయగలుగుతున్నామా లేదా అని పక్కన పెడితే, ముందు మన మనస్సుని, మన మైండ్లో ఉన్న దాన్ని మనం చాలా కంట్రోల్ చేసుకోవాలి. అది చేయాలంటే మనం చాలా సాధన చేయాలి. ఎందుకు? మనకి శాస్త్రి గారు రుద్రంలో ఎన్నో సార్లు మనకి చెప్తూనే ఉన్నారు, ప్రతి వారం ఏదో సందర్భంలో వస్తూనే ఉంటుంది. ఏంటంటే ఆ మనస్సు చంచలం. ఆ చంచలమైనప్పుడు ఆ మనస్సు ఎటు తిరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఈ క్షణాన ఎవరైనా ఒకళ్ళు ఏదైనా ఒకటి అడుగుతారు, అదేనండి అనేస్తాం. మళ్ళీ వెంటనే ఒక 2 seconds లేదా ఒక 2 minutes తర్వాత మన మనస్సులో వెళ్ళే దానివల్ల రకరకాల ఆలోచనలు వచ్చి వెంటనే మన మనసులో ఇంకో భావం వచ్చేస్తుంది డెసిషన్ చెప్పడానికి. అయ్యి ఇప్పుడు చెప్తే బాగుంటుందా అని కాదు, అక్కడ మనము ఆ మనస్సుని వాళ్ళు చెప్తున్నప్పుడు అది విని మనం కంట్రోల్ చేసుకోవాలి. సాధారణంగా ఇప్పుడు మనం పెద్దలు ఎవరేం చెప్పినా, ఒక సత్సంగాలు అనండి, ఒక భజన అనండి, లేదా ఒక నలుగురితో మాట్లాడుతున్నప్పుడు అనండి, 4 మంచి విషయాలు మాట్లాడుకున్నప్పుడు మనం ఏంటంటే మన మనస్సుని దాని మీద కేంద్రీకృతం చేసుకుంటూ వింటేనే మనం వాళ్ళు చెప్పిన దాంట్లో 70% వెళ్ళకపోయినా కనీసం 60% అయినా మన మైండ్లోనే ఎక్కించుకోగలుగుతాం. లేకపోతే మాత్రం మన మనస్సు ఎటో వెళ్ళిపోతుంటుంది. మన ధ్యానం చేస్తుంటాం, మనస్సు ఎటో వెళ్ళిపోతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి మన మనస్సుని చక్కగా మనం గుర్తించాలి అని స్వామి ఈ సందర్భంలో తెలియజేశారు. పేజ్ నెంబర్ 9 తర్వాత పేరా అంటే 2వ పేరా. శ్రీరాముని చరిత్ర యందు రాముడు కేవలం మానవ ఆదర్శ పురుషుడుగా రూపొంది తద్వారా దైవత్వము వరకును తీసుకొని పోయేటటువంటి ఘట్టములు మనము రామాయణములో అనేకంగా చూస్తూ వచ్చాము. రాముడి చరిత్ర, రాముడు కేవలం ఒక మానవ ఆదర్శ పురుషుడు అని, తద్వారా దైవత్వం వరకు తీసుకుని వెళ్ళేటట్టు ఘట్టాలు ఏమిటేమిటి ఉన్నాయో అలాంటివన్నీ కూడా మనం రామాయణ గ్రంథంలో చూస్తున్నాం. కానీ ఈ యొక్క మనస్తత్వాన్ని కొంతవరకు లోకమునకు చాటి అతడు తనలో ఉన్నటువంటి దివ్యమైన దైవత్వాన్ని మరుగుపరచి రహస్యంగా ఉంచాడు. ఎవరు? రాముడు. తనలో ఉన్న దివ్యమైన దైవత్వాన్ని మరుగుపరిచి రహస్యంగా ఉంచాడు. ఆయన చూడండి, రామావతారంలో ఆయన అందరితోని ఉన్నారు. చాలా మంది అసలు అప్పట్లో భక్తులు, అక్కడ ప్రజలు కూడా ఆయన్ని ఒక భగవంతుడు అని వాళ్ళు అనుకోలేదు. ఎందుకంటే అందరితోనే ఆయన కలిసిమెలిసి అలా తిరిగారు కాబట్టి. అయితే ఇక్కడ ఏం జరిగారు? రహస్యంగా ఉంచారు. ఇంకా దీన్ని ఏమిటి? అనేక మంది ఋషులను దీనిని దాచిపెట్టారు. చాలా మంది మహర్షులకి ఋషులకి కూడా విషయం తెలిసినా వాళ్ళు దాచిపెట్టారు. కారణమేమనగా, మొదటే రామచంద్రుడు భగవత్ స్వరూపుడనే సత్యమే ప్రకటితమైతే రావణ వధ జరుగదు. అదండి మొదటే. కానీ మనకి ఈ రాముడు భగవంతుడు అని మనకు తెలిసిపోతే మనము వెంటనే అక్కడ వాళ్ళు అదే నిజం కానీ ప్రకటితం అయితే జనాలు తెలిసిపోతే రావణ వధ జరగదు అసలు అని ఇక్కడ మనకి మంచి సత్యాన్ని ప్రకటించారు. స్వామిని కూడా చిన్నప్పటి నుంచి ఆయన ఎంతో మంది, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చెప్పినవన్నీ కూడా చుట్టుపక్కల పిల్లలందరూ కొంచెం చిన్న చిన్న పిల్లలు కాబట్టి చుట్టూ ఉన్న పిల్లలు స్వామి సత్యం ఇలాగా, రాజు ఇలాగా అనుకుని గమనించి కొంచెం గ్రహించుకున్నారు. కానీ ఎవడు పెద్దవాళ్ళు అయితే అసలు ఎవడు గ్రహించలేదు. ఆ కుటుంబ సభ్యులే గ్రహించుకోలేపారు. ఆఖరికి ఆయన 14 సంవత్సరాలు ఇప్పుడు అవతార ప్రకటన చేసినప్పుడు నువ్వు ఎవరు అంటే ఇవన్నీ చెప్పుకుని వచ్చారు.
అంటే ఆయన అందరితో తిరుగుతూ అలా ఉంటే ఈయనే భగవంతుడు కాదు, ఈయన మనలోని మనిషే అన్న భావంతో వాళ్ళు ఉండిపోయారు. అందువలననే విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను తన యజ్ఞ సంరక్షణకై తీసుకొని వెళ్ళుటకు వచ్చిన సమయమందు ఏం జరిగింది? ఈ రామ లక్ష్మణుల తత్వము నాకు వశిష్ఠుల వారికి మాత్రమే తెలియను, నీకు తెలియదు అని కూడాను దశరథునికి స్పష్టముగా తెలిపాడు విశ్వామిత్రుడు. అయితే ఇక్కడ మనందరికీ తెలిసిన విశ్వామిత్రుడు అనండి వశిష్ఠుల వారు వీళ్ళందరూ ఏంటంటే చాలా గొప్ప వ్యక్తులు, వీళ్ళు తక్కువ వాళ్ళేం కాదు. అయితే ఇతను విశ్వామిత్రుడు రామలక్ష్మణుని యజ్ఞానికి సంరక్షణకి తీసుకెళ్ళడానికి వచ్చారు అంటే విశ్వామిత్రుడికి శక్తి లేక కాదని స్వామి చెప్పారు. ఎందుకు తీసుకువెళుతున్నారు అంటే అది ఇక్కడ ఏంటో తర్వాత చూద్దాం ఒకసారి అని. అయితే రామలక్ష్మణుల తత్వం అంటే ఈ దశరథుడు పంపడానికి ఎందుకు ఇష్టపడలేదు? చిన్నపిల్లలు, వీళ్ళని పంపిస్తే రాక్షసుల దగ్గర వీళ్ళు ఏమైపోతారో, ఈ యజ్ఞ సంరక్షణ ఇంత చిన్నపిల్లలు ఏమిటి చేయగలరు అన్న తత్వం, అన్న భావం ఈ దశరథునికి కలగడం వల్ల ఈ రామలక్ష్మణుల తత్వం నాకు వశిష్ఠుల వారికి తెలుసు కాబట్టి మీరేమి గాబరా పడవక్కర్లేదు అని చెప్పేసి దశరథునికి తెలియచేశారు. అనంత కళ్యాణ గుణములు కలిగినటువంటి రామచంద్రుని యొక్క తత్వము మహనీయులకు మాత్రమే అర్థమవుతుంది. ఆయనలో ఎన్నో మంచి కళ్యాణ గుణాలు మనం ఉత్కృష్టమైనవన్నీ చూసాం, లక్షణాలు అవన్నీ కూడా రామచంద్రుని యొక్క తత్వంలో ఉన్నాయి. అవి మహనీయులకు మాత్రమే తెలుస్తాయి, సామాన్యులకు అది అర్థము కానేరదు. రాముడు సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు. అట్టి సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడైన రాముని తత్వము గ్రహించడము సర్వజ్ఞునికే కాని అల్పజ్ఞుడైన మానవునికి అసాధ్యం కాదా? అంతే కదా. ఇక్కడ ఈయన గొప్పతనాన్ని వశిష్ఠుల వారు అనగా విశ్వామిత్రులు అనగా వాళ్ళు మహర్షులు కాబట్టి, గొప్పవారు మహనీయులు కాబట్టి వాళ్ళకి ఈయన తత్వం అర్థమైంది. అదేమన్నా అంటే సామాన్యులకి, మానవులకి ఎవరికి కూడా సర్వవ్యాపకుడైన రాముని తత్వం గ్రహించడం చాలా కష్టం, అసాధ్యం, అసలు ఇంపాసిబుల్. బ్రహ్మమును తెలుసుకోవటానికి బ్రహ్మతత్వాన్ని మనం అనుభవించాలి. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకునే స్థాయిని మనము చెందినప్పుడే ఆ దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. కనుక రామతత్వమును మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఈ రామాయణము యొక్క పవిత్రతను మనము కొంతవరకును అనుభవంలోనికి తెచ్చుకోవాలి. అందులో ఉన్న విషయాలని మనము నిత్య జీవితంలో, మన జీవితంలో జరిగే వాటి కొన్నిటికి అన్వయించుకొని మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ స్వామి ఇంకా మరొక విషయం కూడా చెప్తున్నారు. తర్వాత పేరాండి పేజ్ నెంబర్ 10. లోకములో అనేక మంది రామభక్తులు ఉంటున్నారు. నేను మన సోదరి చెప్పారు, రామాలయం ఉండని గ్రామం లేదని చెప్పారు. నిజమే కదండి. మనం ఏ చిన్న కుగ్రామం వెళ్ళండి, వాళ్ళు రామాలయం కట్టుకుంటారు, వాళ్ళు భజనలు చేస్తారు. వాళ్ళకి ఒక రోజుతో సంబంధం ఉండదు, నిత్యము భజన చేస్తూనే ఉంటారు. ఇంకా నేను మొన్న మధ్యన ఎక్కడో ఒక దగ్గర చదివానండి, ఇలాగే రామాలయం కట్టిన దగ్గర వాళ్ళు పోయి నిత్యము రాత్రి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవాలయంకి చేరిపోతారట. చేరిపోయి ఇళ్ళలో భోజనాలు చేసుకుని అక్కడికి చేరిపోయి వెళ్ళిపోయి మొత్తం అక్కడ ఇళ్ళల్లో ఎవరు ఉండరు, అందరూ అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని భజనలు చేసుకుంటారట. అది నాకు చదివితే ఆ రోజు ఆ గ్రామం గురించి అబ్బా అంత గొప్ప గ్రామం ఉందన్నమాట, ఇంకా ఎక్కడో ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట అని అనిపించింది అనమాట. కానీ వారందరూ నిజమైన రామభక్తులు కారు అని స్వామి చెప్తున్నారు. లోకంలో అనేక మంది ఉన్నారు. ఇందులో కొంతమంది రమాభక్తులు, కొంతమంది రామాభక్తులు, కొంతమందో మాత్రమో రామభక్తులు అని స్వామి చెప్తున్నారు. ఇక్కడ రమాభక్తులు అంటే సంపద కావాలని కోరుకునే రమ అంటే ఇక్కడ లక్ష్మీదేవి అండి. ఆమె అనుగ్రహం కోసం కూడా అయి ఉండొచ్చు. రామాభక్తులు అంటే కొంతమంది స్వామి రాముడి తాలూకా రాముని ఉచ్చరిత రామ 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 అని మనం అంటుంటాం, మన పెదాలు ఉచ్చరిస్తుంటాయి, కానీ మనస్సులో మాత్రం మనకి ఏదో ధ్యాస ఉంటుంది. అలాంటప్పుడు అది మనకి భక్తి మీద వెళ్ళదు దృష్టి. అలా కాకుండా కొంతమంది మాత్రము అంటే సిన్సియర్గా మనం ఆ రాముడు అన్న నామస్మరణ చేసుకోవాలి అనే భక్తులు తక్కువ మంది అన్నట్టుగా స్వామి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంకా మరేం చెప్తున్నారంటే మనము రామభక్తులమనే మనం చెప్పుకుంటున్నాము, కానీ నిజముగా రామునకు సన్నిహిత సంబంధులయ్యేటంత అనుబంధాన్ని మనం పెంచుకోవటం లేదు. రామునికి దగ్గరగా వెళ్ళిపోవడానికి కావలసినంత అనుబంధాన్ని మనం పెంచుకోలేదు. అంటే ఇంకా మనం ఎంతో జరపాలి నామస్మరణ. మనము ఏదో భ్రమించి జీవితపు పరిస్థితుల పైన
ఏదో ఊహాగానము చేత గృహములమును నిర్మించుకుంటున్నాము. అంటే మనం ఏంటి ఈ లౌకికంలో పడి మనం అల్ల మంచి ఇల్లు కట్టాలి, మన ఆ ఇంట్లో మంచి సౌకర్యాలు ఉండాలి అని ఇలాగా మన జీవితానికి అనుకూలంగా ఉండేటట్టుగా మనం ఆ ఇల్లు కట్టుకోవడాలు ఇలాంటివన్నీ చేసుకుంటున్నాము. కానీ ఈ గృహములను ఎప్పుడో ఒకప్పుడు పెనుగాలులు వీచి పడగొట్టే పరిస్థితి ఏర్పడక తప్పదు. రేకులను ఎగురగొట్టి మొదలను నేల కూల్చే పెనుగాలులు కూడాను రాక తప్పదు. సాధారణంగా మనకు చూసారండి, తుఫాన్లు వస్తాయి. భయంకరమైన తుఫాన్లు వచ్చినప్పుడు కొన్ని ఇళ్ళే పోతుంటాయి. నేను ఇప్పుడు మాకు ఇక్కడ ఇటువైపు ఏదో పేపర్లో వేశాను నిన్న, విశాఖపట్నంలోని ఇలా విజయనగరంలో ఎక్కడో కొన్ని సెకండ్స్ భూకంపాలు వచ్చాయండి, భూమి కంపించిందని చెప్తున్నారు. ఆ విశాఖపట్నం బీచ్ ఒడ్డున ఎక్కడ ఏదో జరిగిందని విన్నాను. ఇలాంటివి మనకు తెలియకుండానే చిన్న చిన్న అదేంటిది డిజాస్టర్స్ అనేది మనకి జరగడానికి అవకాశం వస్తూ ఉంటుంది. కనుక ఇలాంటివన్నీ ఏంటంటే మనం భ్రమించి మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఊహాగానాలతోని. కానీ ఎప్పుడైనా ఇలాగా ఏవైనా విపోక తప్పదు. మనము అలాంటి పెనుగాలులకు అలాంటి ప్రళయములకు భయపడక ధీరులమై వీరులమై దృఢ విశ్వాసము కలిగిన వారమై నివసించడానికి తగినటువంటి కృషి సల్పాలి. అంటే ఏదొచ్చినా నిన్న మన సోదరు నిన్న కూడా చెప్పారు మంచి విషయం. ఏదొచ్చినా మనం ఏంటంటే స్థిత ప్రజ్ఞత్వం కలిగి ఉండాలి. ఏది వచ్చినా సరే మనము అదరక బెదరక అసలు మనమేమి ఇంకా చెలించకుండా ఇది ఇలా జరిగిందా అన్నట్టుగా మనము ఉండాలి. అంటే దానికి తగిన సాధన అనేది మనం చేయాలి. రాముని యొక్క తత్వమును మహనీయులు ఏ రీతిగా దాచిపెట్టారు అనేటువంటి విషయాన్ని మనము కొన్ని ఘట్టములందు విచారించాలి. ఇక్కడ రాముని యొక్క తత్వాన్ని అసలు ఈ మహనీయులందరూ దాచిపెట్టారు, ఏ రీతిగా దాచిపెట్టారు అనేటువంటి విషయాన్ని మనము కొన్ని ఘట్టముల యందు విచారించాలంటే కొంచెం మనం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చెయ్యాలి అని మనకి ఇక్కడ స్వామి చెప్తున్నారండి. ఇక్కడ దీనికి సంబంధించి చిన్న విషయం నేను గురువు గారి అనుమతితో చెప్తున్నాను. ఏంటంటే రాముని తాలూకా విషయం. ఆయన ఒకసారి ఏం జరిగిందంటే రామాయణంలో ఎంతో ఆశ్చర్యకరమైన చాలా విచిత్రమైన విషయాలు ఉంటాయిటండి, చాలా ఉన్నాయి. అందులో ఒకటి మనకి ఇక్కడ స్వామి చెప్పిందే. ఇది నేనేదో సేకరించి ఉంచాను కాబట్టి దగ్గర ఉందని మీకు తెలియచేస్తున్నానండి. బహుశా ఇందులో అందరికీ తెలిసి ఉండొచ్చు. సాయిరామ్. అయితే బాల్యంలో ఒకనాడు రాముడు తన తల్లి పడకింటిలో కూర్చొని తన కాళ్ళని తానే ఒత్తుకుంటున్నాడు. తల్లి అక్కడ లేదు. అటువైపు వచ్చిన దశరథుడు ఆ దృశ్యాన్ని చూసి అయ్యో పాపం, ఆటలాడి తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి పెడుతున్నాయేమో అని భావించి అతని కాళ్ళు ఒత్తడానికి 2 పని వాళ్ళని పంపించాడు దశరథుడు. కానీ రాముడు నాకేమీ నొప్పి లేదు అని చెప్పి వారిని వెనక్కి పంపించేశాడు. ఎందుకోసం? తన దేహానికి తానే సేవ చేసుకోవాలన్నది రాముని ఉద్దేశం. తాను యజమానినని, వాళ్ళు తన సేవకులని రాముడు ఏనాడూ భావించలేదు. ఈ జగత్తులో అందరూ సేవకులే, అందరూ సమానులే అని నిరూపించే నిమిత్తం రాముడు ఎవరితోనూ ఏ కించిత్ పని చేయించుకోలేదు. అవతార తత్వము, అవతార లక్షణములు కూడా చాలా విచిత్రంగా ఉంటాయంటండి. ఇది దానికి సంబంధించి ఒక విషయం మళ్ళీ ఇక్కడ స్వామి ఇందులో తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో రామ లక్ష్మణులు విశ్వామిత్రునితోని మిథిలా నగరానికి వెళ్ళారు. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే వారికి విడిది అది ఏర్పాటు చేశారు, రాజమర్యాదలన్నీ కూడా ఏర్పాటు చేశారు బానే. అయితే అదే సమయంలో నారదుడు కూడా అక్కడికి వచ్చి నారాయణ, నేను ఎంత ధన్యుడను, ఈనాటికి ఈ రూపంగా నిన్ను దర్శనం చేసుకునే మహద్భాగ్యం నాకు కలిగిందని లోలోన నారదుడు అనుకున్నట్ట. ఇక్కడ ఏం జరిగింది? రాముడు ఒక చక్కని నాటకం ఆడట. ఏమిటది? ఒక గదిలో పడుకొని ఒక కాలు మరొక కాలు మీద వేసుకొని నడిచి నడిచి వచ్చి నొప్పి కలిగినట్లుగా తన కాలిని తానే ఒత్తుకుంటున్నాడు. ఈ సన్నివేశమును నారదుడు బయట నుండి చూసి భగవంతుడు తన పాదసేవ తానే చేసుకుంటున్నాడా? ఏమిటి ఈ లీల? ఓ భగవంతుడా, నిన్ను కనుగొనుట ఎవరి తరము అని ఆయన నారదుడు అనుకుంటున్నట్ట. అప్పుడు అడుగుతున్నారు నారదుడు, స్వామి నడచి నడచి రావటం వలన అలసటగా ఉన్నదా అని అడిగాడు నారదుడు.
నారదా, నాకు అలసట అనేది ఒకటి ఉన్నదా? ఎప్పటికీ లేదు. ఈ దేహము మీ నిమిత్తమై వచ్చినదే కానీ నా నిమిత్తమై వచ్చినటువంటిది కాదు. భగవంతుడు మానవ శరీరము ధరించియే మానవుని యొక్క బాధలు నివారణ గావించాలి. ఈనాడు మానవుడే సర్వధర్మములు తప్పి నడుచుకుంటున్నాడు. పశు పక్ష్యాదులు కూడా తమ తమ కర్తవ్యములను తాము నిర్వర్తిస్తున్నాయి. తమ సీజన్ను, తమ రీజన్ను అనుసరిస్తున్నాయి. ఈనాటి మానవునికి మాత్రం నో సీజన్ నో రీజన్, మానవత్వం అనే ధర్మాన్ని విస్మరిస్తున్నాడు. కనుకనే మానవునికి బోధించే నిమిత్తమై దైవం మానుష రూపేణ, దైవం మానవ రూపంలో రావలసి వచ్చింది. అయితే ఈ మానవాకారమును ఆధారము చేసుకుని మానవులలో సంచరించడం చేత సామాన్యమైన మానవుడిగానే భ్రమిస్తుంటారు చాలా మంది అజ్ఞానులని రాముడు నారదుడికి అప్పుడు ఆ సందర్భంలో చెప్తున్నాడటండి. ఈ విషయం స్వామి ఒక సందర్భంలో చెప్పిన విషయం అండి ఇది. అయితే ఇప్పుడు మనకి స్వామి కూడా మనతో వస్తుంటే అందరూ చాలా మంది మొదట్లో ఈ స్వామి ఈ బహిరంగంగా ఒక వేదిక ఎక్కి చెప్పడం ఇవి కాకముందు ఆయన చక్కగా అందరితో కలిపి చుట్టూ మధ్యలో కూర్చొని వారు స్వామి. ఇప్పుడు పాత ఫోటో క్లిప్పింగ్స్ ఉంటాయి, అందరి దగ్గర ఉంటాయి. మన జేళ్ళ సక్కయ్య గారు లాంటి వాళ్ళ దగ్గర, పాత డివోటీస్ దగ్గర ఉన్నాయేమో. అందరి మధ్యనే ఆయన కూర్చొని చక్కగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి మంచి మంచి విషయాల్ని తెలియచేసేవారండి. ఎన్ని విషయాలు అప్పుడు తెలియచేశారో వాళ్ళకి. ఎందుకు? అప్పుడున్న ఆ తరం ఆ భక్తులు వాళ్ళు ఎంత ధన్యజీవులో, అంత స్వామికి దగ్గరగా పక్కనే కూర్చొని ఎదురుగుండా కూర్చొని ఆయన చెప్పిన సందేశాలన్నీ విన్నారు. అయితే ఇవన్నీ కూడా మనకి ఈ తర్వాత స్వామి 1953, 54, 55 ఆ ప్రాంతంలో అనుకుంటాను ఆయన బహిరంగంగా ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించిన తర్వాత, అయితే మొట్టమొదట్లో రికార్డింగ్లు లేవు. ఆ తర్వాత రికార్డింగ్లు వచ్చిన తర్వాత మనకి ఈరోజు స్వామి సాహిత్యం సంబంధించి ఎన్ని పుస్తకాలు మనకి లభ్యమవుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా మనము చదివి స్వామి ఒక దగ్గర చెప్పింది మరో దగ్గర చెప్పకుండా అంత చక్కగా మనకి ఎన్నో విషయాల్ని తెలియచేశారు. అదండి ఇక్కడ స్వామి ఈ ఆయన తత్వం అంటే తెలియచేయడానికి ఇది ఒక ఉదాహరణ కింద స్వామిది చెప్పారండి. ఇప్పుడు మనము ఈ గ్రంథంలోకి వెళితే పేజ్ నెంబర్ 10లో 2వ పేరా. విద్యార్థులారా, విశ్వామిత్రుడు కానీ వశిష్ఠులు కానీ సామాన్యులు కారు. వారు సర్వ విద్యల యందు కూడాను ఆరితేరినటువంటి వారు. అయితే ఇక్కడ విశ్వామిత్రుడు ఈ యజ్ఞ సంరక్షణకి రాముడిని తీసుకెళ్ళడానికి వచ్చారు. కానీ లక్ష్మణుడు వెనకాతలే జాయిన్ అవడం ఇదంతా తర్వాత నేను ఇంకో దగ్గర చదివానండి. అది ఆ విషయం అంతా అది తర్వాత సందర్భంలో ఎప్పుడో మళ్ళీ గ్రంథపఠనంలో వచ్చిన మరొక 5 నిమిషాలకు తీసుకొని చెప్తాను. అది నా దగ్గర ఇప్పుడు రెడీగా లేదు, ఎక్కడో చదివాను, అది బాగా గుర్తు. అది వేరే విశ్వామిత్రుడు దశరథుడికి ఈ వశిష్ఠుల వారు ఇద్దరూ కలిపి ఆ యజ్ఞ సంరక్షణకి వీళ్ళని తీసుకెళ్ళడానికి ఏమిటి అనేది అంతరార్థం రామాయణాన్ని. మరి స్వామి చెప్తాను కదా, మనకైనా తెలిసేది. ఇవన్నీ మామూలుగా రామాయణ గ్రంథంలో విడిగా ఉండవు కనుక అవి నేను అక్కడెక్కడో చదివినట్టు గుర్తండి. అది ఇప్పుడు నాకు అది గుర్తుకొచ్చింది అనమాట. ఈ దశరథుడికి చెప్పినప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠులు సామాన్యులు కాదు. వారేంటి? మహనీయులు, పవిత్రులు, మహాశక్తిమంతులు, సర్వ విద్యలు ఎందుకు కూడా ఆరితేరిన వారు. తన యొక్క యజ్ఞ సంరక్షణం తాను చేసుకోవడానికి చేతకాకపోలేదు విశ్వామిత్రునికి. ఆయనకి శక్తి ఉంది, చేసుకోగలరు. ఇదే విషయాన్ని దశరథుని ముందు కూడాను తెలిపాడు. అయ్యా, నా యజ్ఞాన్ని సంరక్షించుకునేటటువంటి శక్తి లేకపోలేదు నాకు, కానీ నీ కుమారుని యొక్క భవిష్యత్తును, నీ కీర్తిని జగద్వ్యాప్తి గావించే నిమిత్తమై అతనిని పిలుచుకొని పోవుటకై వచ్చినాను అన్నాడు. అది విశ్వామిత్రుడు రాముని పిలుచుకొని పోవుట కేవలము తన యజ్ఞమును రక్షించి నిమిత్తమై కాదు, అది ఒక నిమిత్త మాత్రము. అక్కడి నుంచి రాక్షస సంహారం ప్రారంభం చేసి తదుపరి సీతా కళ్యాణం జరిపించి రావణ వధకు తగిన ప్రాణులన్నీ కూడాను వేయించి ఆయన అంతర్ధానమయ్యాడు. సీతా కళ్యాణం వరకు ఉండి ఆయన మరి కనిపించలేదు విశ్వామిత్రుడు. అంటే ఇది స్కెచ్ చేశారనమాట. అంత చక్కగా విశ్వామిత్రుడు ఇలా జరగడం అంటే ఇందులో ఉన్న అంతరార్థం మనకి ఇవేమీ తెలియవండి. చూసారు, స్వామి ఇవన్నీ తెలియచేశారు మనకి.
ఇవి రామాయణంలో ఉన్న అంతరార్థాలు, వివరణలు. ఈ రకంగా విశ్వామిత్రుడు దశరథుడికి తెలియచేసి ఇంత వెనకాతల కథ నడిపించడానికి వాళ్ళని ఆ యజ్ఞ సంరక్షణకి తీసుకెళ్లడం అనేది జరిగింది. అయితే తర్వాత పేజ్ నెంబర్ 11 అండి. రాముడు భగవంతుడగునా కాదా అన్న విషయాన్ని తేల్చుకోవలయునంటే అందుకు శరభంగుని వృత్తాంతము తెలుసుకొనుట అవసరము. శరభంగుడు ఒక మహర్షి. ఆయన చేసిన తీవ్ర తపస్సుకు మెచ్చి ఇంద్రుడు ఆయనను స్వర్గానికి పిలుచుకొని పోవ నిశ్చయించుకొని తగు సన్నాహముతో ఒకనాడు ఆయన సన్నిధికి వచ్చి, అయ్యా మీరు స్వర్గమునకు దయచేయవలెనని ఆహ్వానించాడు. అయితే ఈ శరభంగుడు చేసిన తీవ్ర తపస్సుకి ఇంద్రుడు వచ్చినప్పుడు ఇంద్రుడు ఈ శరభంగ మహర్షిని తీసుకొని వెళ్ళిపోవడానికి వచ్చినప్పుడండి, అందరికీ బహుశా తెలిసే ఉంటుంది, ఒక రథం వస్తుంది మీదని ఆకాశం అంతా. నేను దానికి ఆకుపచ్చ రంగులోని గుర్రాలు కట్టేసి ఉంటాయట. అది తీసుకెళ్ళడానికి ఆయన వచ్చేసరికి మీరు వచ్చేయాలి, మీరు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారంటే నేను రాను, నాకు ఇక్కడ ఒక మంచి వ్యక్తి నా దగ్గరికి ఇప్పుడు వస్తున్నాడు, నేను ఆయన్ని కలుసుకోవాలి, ఆయన దర్శనం చేసుకుంటే కానీ నేను స్వర్గానికి రాను, నాకు స్వర్గం ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఎక్కడో ఈయన గురించి 4 లైన్లు చదివింది చిన్న విషయం గుర్తొచ్చిందండి అని అప్పుడు అంటారట ఇంద్రుడు తాను ఈ శరభంగుడు. అయితే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ప్రస్తావన వచ్చిందండి. అయితే అప్పుడు నేను రానంటే ఇంద్రుడు అంటాట, అదిగో వీళ్ళు రాముడు వస్తుంటే అదిగో రాముడు వస్తున్నాడు, నేను అతన్ని కలవాలని ఈ శరభంగుడు అంటే అప్పుడు ఇంద్రుడు అంటాట, ఇంద్రుడు నేను ఉండమంటాట, మీరు ఉండండి. ఆ శరభంగుడు అంటాట, మీరు ఉండండి, రాముడిని చూసి వెళ్తురు అంటే నేను రాముడిని చూసి ఆయన్ని అభినందించాల్సిన సమయము ఉన్నది. ఇంకా ఆయనకి నేను మళ్ళీ కలిసి ఆయన ఎంత గొప్పవాడు అంత గొప్పవాడు అని చెప్పవలసిన టైం ఇంకా ఉన్నది, నేను అప్పుడు చెప్తాను, ఆయనకి కలుస్తాను అనుకొని ఆయన వెళ్ళిపోతాడు. ఆ ఇంద్రుడు పక్కకి అలా వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ రాముడు ఇతని దగ్గరికి వస్తారటండి. ఇది నేను తెలుసుకున్నది. ఒకసారి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏం జరిగిందో మనం చూద్దాం. అయ్యా మీరు స్వర్గమునకు దయచేయవలనని ఆహ్వానించాడు. అప్పుడు శరభంగుడు ఏమన్నాడు, ఇంద్రా నాకు స్వర్గం అక్కరలేదు, ఆ శ్రీరామచంద్రుడు నా ఆశ్రమమునకు వస్తున్నాడు, ఆ పరమాత్ముని సందర్శించటం కంటే నాకు స్వర్గం ఎక్కువైనది కాదు. నీవు కావాలనంటే రామచంద్రుని దర్శించుకున్న పిమ్మట నేను స్వర్గానికి వస్తాను అని చెప్పాడు. అది కూడా నువ్వు కూడా ఇక్కడ ఉండు, రాముడిని చూడు, అప్పుడు అందరం కలిసి నేను వస్తాను, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, అంతవరకును నా ఆశ్రమమును వదిలి రాను అన్నాడు. రాముడు భగవంతుడన్న సంగతి ఇంద్రునికి తెలియకపోలేదు. ఇంద్రుడికి తెలీదా? తెలిసినా ఆ విషయం ఇప్పుడే వెల్లడిస్తే రావణవధ జరగదేమోనన్న సందేహము చేత అతడు నిన్నకున్నాడు. అంతే కదా, అది ఇంద్రుడికి తెలిసినా ఆయన అందుకే కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అట్లే ఆనాటి పెద్దలందరూ ఆ సంగతిని అట్లే రహస్యముగా ఉంచినారు. అప్పుడు పెద్దలందరూ ఎంతో మంది ఉన్నారు, మహర్షులు, దేవతలందరికీ తెలిసినా కూడా ఎవ్వరు కూడా ఈ విషయాన్ని బట్టబయలు చేయలేదు, రహస్యంగానే ఉంచారు. సాయిరాం. కోటీశ్వరగా టైం అయిపోయిందండి. సాయిరాం అండి. సాయిరాం. ఓకే మేడం. సాయిరాం అండి. సరస్వతి గారు కంటిన్యూ చేస్తారు. సాయిరాం అండి. సాయిరాం. గురువు గారికి, స్వామికి శతకోటి వందనములు అవకాశం ఇచ్చినందుకు విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. సాయిరాం అండి. ఓం శ్రీ సాయిరాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. సర్వదేవతాతీర్థ స్వరూపులైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు నమస్కరించుకుంటూ ఈ రోజు ఆత్మారాం అనేటువంటి ఈ పవిత్ర ఉద్గ్రంథాన్ని పఠించే అదృష్టమును, సువర్ణ అవకాశమును ప్రసాదించినటువంటి మన స్వామివారికి మరొక్కసారి సుమనసు తెలియజేసుకుంటున్నాను. మన పూజ్యులు అయినటువంటి మన గురు దంపతులు శ్రీమతి అండ్ శ్రీ వరలక్ష్మీ నారాయణలకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారు 35 నిమిషాలు వేదిక నాకు ప్రత్యేకిస్తున్నందుకు వారికి మరొకసారి హృదయాంజలి. అదేవిధంగా మన కోటేశ్వరరావు గారు నాతో పుస్తకం ఉందా లేదమ్మా, పుస్తకం లేకపోతే సంపాదించే సమితి పెద్దది కదా, ఎక్కడైనా సంపాదించు, నువ్వు తప్పకుండా చదవాలని పాపం అనేక పర్యాయం నన్ను ఉత్సాహ ప్రోత్సాహాలు ఇచ్చారండి. ఆయన తర్వాత షెడ్యూల్లో కూడా 3వ మెంబర్గా కూడా రూపొందించారు. వారికి ధన్యవాదములు. అదేవిధంగా పార్థసారథికి, శ్రీమతి పద్మాబాయినికి, నా సహ పాఠకులు మరియు సోదరులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. సాయిరాం.
ఇప్పుడు మన సిహెచ్విఎల్ పద్మావతి గారు చాలా విపులంగా చెప్పారు. నేను మన సోదరి గురుపత్ని శ్రీమతి వరలక్ష్మి గారు చాలా విశ్లేషణ ఇచ్చారండి. ఇంకా అప్పుడే అయిపోయింది అనిపించింది నాకైతే ఆవిడ చెప్తా ఉంటే. దాన్ని కొంతవరకు ఈవిడ ఉటంకించి మరి కొంత కొన్ని విషయాలు తెలియచేశారు. వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ దాని నుంచి కంటిన్యూ చేస్తున్నాను. నా పుస్తకంలో ఉన్నది ఓల్డ్ కాపీ అండి, పేజ్ నెంబర్ 12, సెకండ్ పేరా. ఇక్కడ ఏమిటంటే శరభంగుడు దగ్గరికి ఇంద్రుడు వస్తాడు. కానీ శరభంగుడు శ్రీరాముని చూసిన తర్వాత యోగాగ్నిచే సృష్టించుకున్న స్వామి శ్రీరామచంద్రుడి పాదాలకు నమస్కరించి ఆ యోగాగ్ని సృష్టించుకుని ఇంకా నేను దేన్ని చూడు, నాకు ఈ జీవితం వద్దని అందులో దహించుకుపోతాడండి శరభంగుడు. ఆ విధంగా అతని యొక్క జీవితం ముగుస్తుంది అనమాట. తర్వాత పేరా అండి, రెండో పేరా. మహనీయుల చిత్తము సర్వుల యందును సమత్వముగానే ఉండును. గొప్పవారు ఎప్పుడు కూడా అందరినీ సమానంగా చూస్తారు. వీడు నా కులం వాడు, వీడు ఆ మతం వాడు, వీడి దేశం వాడిని ఉండనే ఉండదు. ఏ విధంగా తల్లికి అందరూ సమానంగా ఉంటారో ఆ విధంగా అనమాట. మన స్వామికి అందరూ సమానమే అనమాట. ఎందుకంటే ఆయన మహనీయుడు కాబట్టి. వారు మంచెందు చెడ్డయందు కూడా పవిత్ర భావమునే వ్యాపింపచేస్తారు. స్వామి అంటారు, నేను ఈ తప్పు చేశాను స్వామి అంటే, గతం గతః, నువ్వు గతాన్ని గుర్తించుకోకు, జరిగింది ఏదో జరిగిపోయింది, మళ్ళీ అటువంటి తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించు అంటారనమాట. కాబట్టి ప్రతి వ్యక్తి యందు కూడా ఆ మహనీయులు ఎవరైనా సరే, భగవాన్ సత్సాయి బాబారు మన వారి సమకాలీనం కాబట్టి ఆయన్ని ప్రతి విషయంలో కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆయన అందరిలో మంచిని చూస్తారు, చెడ్డని వదిలేస్తారు అనమాట. వదిలేసి ఇటు పైన నువ్వు చెడ్డగా ఉండకని చెప్తుంటా అనమాట. కమ్మని వాసనలు ఇచ్చేటువంటి పుష్పమును మనము ఎడమ చేతితో గిల్లి కుడి చేతి యందు పెట్టుకొనను, లేక కుడి చేతిలో విరిచి ఎడమ చేతి యందు పెట్టుకొనను, అది తన పరిమళమును అందించగా మానదు. మనం ఏ చేతితో ముట్టుకుంటే ఏమిటంటే, కుడి చేతి ఏంటి, ఎడమ చేతి అంటే, కుడి చేయి అంటే మనం సత్కార్యాలకి జనరల్ గా ఉపయోగిస్తాము, ఎడమ చేయి కొంచెం వెనక్కి ఉంటుంది అనమాట. అంచేత కుడి చేత్తో అంటే కుడి చేత్తో సత్కార్యాలు చేసి కుడి చేత్తో ముట్టుకున్న మల్లెపూ ఫర్ ఎగ్జాంపుల్, సంపెంగ, వాటిని ముట్టుకుంటే ఆ వాసన ఈ కుడి చేతికి వస్తుంది. ఆ పువ్వుని ఎడమ చేతికి అందిస్తే ఎడమ చేతికి కూడా వస్తుంది. అంటే ఏమిటి, ఆ పరిమళము ఎక్కడ పెట్టినా సరే సమంగానే వ్యాపింపజేస్తుంది అనమాట. అది చేతిలో కావచ్చు, వస్త్రం మీద పెట్టుకోవచ్చు, బల్ల మీద పెట్టుకోవచ్చు, ఎక్కడ పెట్టుకున్నా సరే అక్కడ ఆ వాసన అనేది వస్తుంది. అదే విధంగా మహనీయులకి అందరూ సమానంగానే ఉంటారు. వారు అందరిపైన వాళ్ళ ప్రేమ భావాన్ని, ప్రేమను ప్రసరింపజేస్తారనమాట. అదే విధముగా మంచి చెడ్డలు మానవుని హృదయ స్థితిని బట్టి ఏర్పడుతూ సుఖదుఖములను కలిగిస్తాయి. అంటే మనలో ఒక మంచి చెడ్డలు మన హృదయ పరివర్తన బట్టి, మన హృదయంలో ఉండే ఆలోచనను బట్టి, మన మనసును బట్టి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. మనం మంచిగా ఉంటే సుఖంగానే ఉంటాం, మనం సుఖంగా ఉంటే ఇతరులు సుఖంగా ఉంటారు. మన మనసు ఎప్పుడైతే చెడ్డ భావాలతో ఉంటుందో, అంటే ఈర్ష్య, ద్వేషాలు, ఇతరులను చూసి వారం లేకపోతే ఇవన్నీ ఎప్పుడైతే ఉంటే తాత్కాలికంగా వాడు సంతోషపడచ్చు, కానీ దీర్ఘకాలంలో మాత్రం అతను ఖచ్చితంగా దుఃఖాన్ని పొందుతాడనమాట. ఈ విధంగా హృదయ స్థితిని బట్టి మనకి సుఖాలు దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. మహనీయుల హృదయంలో అవి రెండును సమానమే, అంతే కదా. సుఖము దుఃఖము ద్వంద్వాలకు అతీతుడు అనమాట. మన గురువు గారు అనేక పర్యాలు చెప్పారు, ద్వంద్వాలకి అతీతుడుగా ఉంటాడు అనమాట, ద్వంద్వాతీతుడు భగవంతుడు. కాబట్టి ఈ సుఖానికి కానీ, దుఃఖానికి కానీ, కష్టానికి కానీ, సుఖానికి కానీ, మంచికి కానీ, చెడ్డకి కానీ, వీటన్నిటికి కూడా అతీతం. అంటే అన్ని సమానమే అంట వాళ్ళకి. కాబట్టి అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు మంచి చెడ్డలను సమత్వంగా చూసుకునే శక్తిమయుడు. శ్రీరామచంద్రుడు భగవంతుడు కదండి, పరమ పురుషుడు కదా. కాబట్టి ఆయనకి మంచి చెడ్డ రెండు సమానం. అందుకే కదా దశరథ మహారాజు పట్టాభిషేకం చేస్తానని అంతా తయారవమన్నారు. ఆయన అంతా తయారయ్యి పట్టాభిషేకం కోసం వచ్చేసరికి, నీకు ఇప్పుడు పట్టాభిషేకం కాదు, అడవిలోకి వెళ్ళాలి అని అంటే కూడా వెంటనే తను ధరించిన వస్త్రాలను, ఆభరణలు తీసేసి నారచీరలు కట్టుకొని, ఎటువంటి మాట ఎవరిని తులనాడకుండా ఎంత హ్యాపీగా పట్టాభిషేకం చేయించుకోవడానికి వచ్చి అంత హ్యాపీగా అరణ్యవాసం చేయడానికి వెళ్ళాడు అనమాట. అది ద్వంద్వాతీతుడు అంటే. కొన్ని సమయంలో దుర్బలుడే విలపించినట్లు కూడాను రామాయణం ప్రకటిస్తూ వచ్చింది. కొన్ని సమయాల్లో రాముడు వీక్ మనస్ అన్నమాట. దుర్బలుడు అంటే వీక్ మనస్, అంటే కొంచెం మనసు బలహీనపడి దుఃఖించాడు. ఎప్పుడంటే
సామాన్య మానవుడిలాగా నటించాడు, అంతేగాని ఆయనకి దుఃఖం ఏంటి. సీతమ్మ తల్లిని రావణాసుడు తీసుకెళ్ళిపోతే ఆయన విలపించినట్లుగా మనకి వాల్మీకి మహర్షి రచించడం జరిగింది అనమాట. కానీ అది విలపించినట్లు మనకి కనిపిస్తుంది కానీ నిజంగా విలపించలేదు అనమాట. ఆయన ద్వంద్వాతీర్థుడు కదా. కానీ ఆ బలహీనత ఎంతకాలము? క్షణకాలం మాత్రమే. మానవ లక్షణమును ఆ విధముగా లోకమునకు గోచరింపజేసి శ్రీరాముడు మరుక్షణమే నిజ ధైర్య స్థైర్యములను దివ్యత్వమును ప్రకటించుచుండెను. భార్య చనిపోతే లేకపోతే భార్య ఎటో వెళ్ళిపోయినా, భార్య భర్త దగ్గర రాకపోయినా భర్త విలిపిస్తాడు. అదే విధంగా భార్య కూడా విలిపిస్తుంది. అంటే ప్రతి మానవుడు కూడా విలపించడం అనేది వియోగం వచ్చినప్పుడు సహజం అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి శ్రీరాముడు మనకు ఆ విధంగా నటించాడు అనమాట. నటన మాత్రమే. కానీ తర్వాత తన ధైర్యాన్ని స్థైర్యాన్ని తెచ్చుకుని ఆ ధైర్యము స్థైర్యం ఉంది కాబట్టే సుగ్రీవుని యొక్క బాధను అర్థం చేసుకుని వాలిని నిగ్రహించడం అనేది జరిగిందనమాట. ఆ ధైర్యము స్థైర్యం లేకుండా భార్య గురించే విలపిస్తే సామాన్య మానవుడిలాగా కాపని ఏం చేస్తారు, చేయరనమాట. కాబట్టి ఆయన ద్వంద్వాతీతుడు. ఆ క్షణంలో మానవ సహజము అని తెలియచేయటానికి మాత్రమే చెప్పారు. అందులో ఇంకొక అర్థం ఏంటంటే, ఇలాంటి దుఃఖాలు నష్టాలు బాధలు వస్తాయి, ఇవి అన్ని క్షణికమైనవి, వీటిని మనం ధైర్యంగా స్థైర్యంతో అధిగమించి మన కర్తవ్య కర్మలను నిర్వర్తించాలి అనేటువంటి విషయాన్ని రాముల వారు దీని ద్వారా మనకి ఈ సంఘటన ద్వారా తెలియజేస్తున్నారు. అవతారం నెక్స్ట్ పేరండి. అవతారములన్నీ కూడాను అదే విధముగానే మానవోద్ధరణ నిమిత్తమై, ధర్మోద్ధరణ నిమిత్తమై, మానవ ఆదర్శ నిమిత్తమై తాము చేసి ఇతరుల చేత చేయించడానికి పూనుకోవటం పరిపాటి. ప్రతి అవతారం కూడా, ముఖ్యంగా కృష్ణావతారం, రామావతారం అన్నమాట, మన స్వామి అవతారం కూడా ఎందుకు అవతరించారంటే మానవులను ఉద్ధరించారు. రాముడు, ఇప్పుడు మన ఆత్మారామం చదువుకుంటున్నాం కాబట్టి రాముడి గురించి ఆలోచిద్దాం. రాముడు మానవుల్ని ఉద్ధరించడానికి, అయోధ్యావాసులను, ఋషులను అందరినీ ఉద్ధరించడానికి ఏ విధంగా ఉద్ధరిస్తారండి? రాక్షస సంహారం ద్వారా, రాక్షస గుణములను పోగొట్టడం ద్వారా మానవులను ఉద్ధరించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి. ధర్మం ఆల్రెడీ ఉంది, కొంచెం తప్పిందనమాట. ఆ తప్పటం వల్ల ఆ తప్పిన ధర్మాన్ని మళ్ళా గాడిలో పెట్టడానికి మానవులకు ఆదర్శంగా ఉండి, రాముడు ఎలా ఉన్నాడు, ఈ రాముళ్లాగా మనం జీవించాలి, రాముళ్లాగా రాముళ్లాగా తల్లిదండ్రులు గౌరవించాలి, రాముళ్లాగా సోదరులు ప్రేమించాలి, రాముళ్లాగా తండ్రి మాట వినాలి అని అన్ని రాముడు వలే అంటే ఆ విధంగా ఆదర్శంగా ఉండి మనకి ఒక దిశానిర్దేశం, మార్గదర్శనం చూపిస్తారు అనమాట. అంటే వాళ్ళు ఇలా వెళ్ళండి అని చెప్పరు, వాళ్ళని చూసి మనం నేర్చుకుని మనం ప్రయత్నం చేసి మనం ఆచరించాలన్నమాట. అది అందుకే అవతారాలన్నీ వస్తూ ఉంటాయి. ఆ విధంగా ఇప్పుడు మనం భగవాన్ సత్యసాయి బాబా గారు కూడా ఎన్ని దాన ధర్మాలు చేస్తారు, ఏ విధంగా జీవించారు, ప్రతి క్షణం కూడా మనం అనుసరణీయమే అనమాట. కాబట్టి ఆ స్వామివారి జీవితాన్ని మనం క్షుణ్ణంగా పదే 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 చదువుతూ ఉంటే, మన దివ్య చరిత్ర మన గురువు గారు చక్కగా పఠింపజేశారండి. దానిలో మనకి ఎన్నో విషయాలు తెలిసినాయి అనమాట. అలాగా చదువుతూ ఉంటే, వింటా ఉంటే, ఒక్కనాటికి కాకపోతే ఒక్కనాటికైనా మన హృదయం చెలించి, అన్ని మార్పులు కాకపోయినా కొన్ని మార్పులన్న మనలో రావటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ విధంగా ఆదర్శంగా ఉండడానికే ఈ అవతారాలన్నీ కూడా వస్తాయి. ఆ విధంగా అవతారము మానవ స్వరూపం ధరించినప్పుడే మానవులకు సన్నిహితమై, ప్రేమప్రదమై, ఆదర్శవంతమై, కొంతవరకు అనుకూలములు కలిగిస్తుంది. భగవంతుడు మానవావతారం ఎత్తాలండి. మానవావతారం ఎత్తేనే మానవులతో సఖ్యంగా ఉండడానికి, మానవులతో కలవటానికి వీలవుతుంది. స్వామి చెప్తారు ఒక పర్యాయం, ఎవరు అడుగుతారు, మీరు భగవంతుడు కదా, 4 చేతులు ఇట్లా ఉండొచ్చు అంటే, 4 చేతులు 4 కాళ్ళు ఇట్లాంటివన్నీ పెట్టుకున్నానంటే నన్ను ఒక ఎగ్జిబిషన్ లో పెట్టేస్తారు, దాన్ని టిక్కెట్ పెట్టేస్తారయ్యా, అందుకని నేను మీతో సమానంగా మీలాగే ఉంటూ, మీలాగే తింటూ, మీతో సంచరిస్తున్నాను అని చెప్పారనమాట. అదే చూడండి, రామ కృష్ణ అవతారాలకు ముందు మిగిలినటువంటి అవతారాల దగ్గరికి మనం వెళ్ళలేం. మత్స్య కూర్మ వరాహ నరసింహ అవతారాలకు మనం వెళ్ళాం. ఊరికే చూసి వాళ్ళు చేసిన పనులు ఆనందిస్తాము తప్ప అక్కడికి మనం వెళ్ళలేం. ఎందుకంటే అవి మానవ రూపాలు కాదు కాబట్టి. నరసింహం నర సకం సింహం, ఆ సింహం దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రహ్లాదుడు కాబట్టి నిలబడ్డాడు, కానీ మనం ఎవరు నిలబడ్డాడు అనమాట. కాబట్టి ఫుల్ మానవ రూపం ధరించి
ఆ మానవ తత్వానికి ఉన్నతమైన తత్వాన్ని కలిగి కొంచెం 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 ప్రకటిస్తూ దైవత్వాన్ని వైపు మనల్ని తీసుకెళ్తుంటారు అనమాట. అది అవతారం యొక్క లక్షణం. ఈ అవతారాలు సన్నిహితంగా ఉంటారు, మనకి ప్రేమను చూపిస్తారు, ప్రేమను మనలో పెంపొందిస్తారు, మనకి ఆదర్శవంతులమై ఉంటారన్నమాట. ఈ విధంగా అనేకమైనటువంటి అనుకూలాలు కలిగించేటువంటి విధంగా ఆ భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. మానవునికి మధ్య ఉన్నటువంటి సన్నిహిత బాంధవ్యాన్ని కూడాను గుర్తింపజేస్తుంది. మనిషికి ఈ మధ్య కాలంలో కుదట్ల ఒక పాట ఉందండి. పులిని చూస్తే పులి అదరదు, అదేమి మాయరోగమో కానీ మనిషిని చూస్తే మనిషి అదురుతాడు, సంథింగ్ అట్లా అర్థం వచ్చేట్టు ఉందండి. ఆ విధంగా మనిషిని చూస్తే మనిషి భయపడిపోయే స్థితిలో ఉన్నాం అనమాట. మనం ఎవరిని నమ్మే స్థితిలో లేం. కానీ భగవంతుడు ఎప్పుడైతే ఇప్పుడు పుట్టపర్తి చూడండి, ఎంతమంది ఎన్ని లక్షల మంది వెళ్తున్నారండి. ఎందుకు వెళ్తున్నారు? మా స్వామి యొక్క ప్రేమ అనేది అందరినీ బంధించేసి మనిషి అంటే భయపడకుండా మనిషికి మనిషి ప్రేమను పెంచుకుంటూ అక్కడికి వెళ్తున్నారు అనమాట. ఈ విధమైనటువంటి సన్నిహిత బాంధవ్యాన్ని గుర్తింపజేస్తుంది అవతారం. కనుకనే దైవం మానుష రూపేణ అనుట. అందువల్లే దైవం మనుషు యొక్క అవతారం మనుష్య రూపంలోనే అవతరిస్తాడని చెప్తుంది. దైవం మనుష్య ఆకారముతో రావటం చేతనే మానవులు ఇంత మాత్రమైనను ఆదర్శాన్ని అందుకోగలుగుతున్నారు. నిజంగా స్వామివారి అవతరించకుండా ఉంటే మనం ఎట్లా ఉండేవాళ్ళం ఒకసారి ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే స్వామి అవతరించినప్పటికీ కూడా అనేక దుశ్చర్యలు జరుగుతున్నాయి, దురంగాతాలు జరుగుతున్నాయి, మనం చూడలేము. అటువంటి దౌర్బల్య స్థితిలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయన్నమాట. కొంతమంది ప్రవర్తిస్తున్నారు అనమాట. స్వామి పుట్టారు, అవతరించారు కాబట్టి కనీసం 1 సెక్షన్ ఆఫ్ పాపులేషన్ కొంచెం ప్రశాంతంగా ఉండి ప్రేమను పంచుతున్నారు అనమాట. కాబట్టి అవతారం అనేది రావటం వలన మనకి ఈ మాత్రం సరే ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండి ఆధ్యాత్మిక చింతనతో మన రాబోయే జన్మల గురించి ఆలోచించుకుంటే ఏదో మనకి తోచిన మంచి ఇతరులకు చేస్తూ మనం మంచి మార్గంలో నడుస్తున్నాం అనమాట. కాన మానవాకారము ధరించి ధర్మోద్ధరణ గావించి నిమిత్తమై లోకానికి వచ్చినటువంటి రాముడు కొన్ని ఘట్టములలో కేవలం ఆదర్శవంతమైనటువంటి మానవునిగా నిరూపిస్తూ రావటము సహజమే. అసలు రామావతారము ధర్మాన్ని ఉద్ధరించడానికి. అక్కడ అధర్మం ఏముందంటే రావణాసుడు ప్రతి స్త్రీని కూడా చెరపట్టడం, అదే మెయిన్ అధర్మం. తర్వాత ఎవరి వస్తువునా కనబడితే అది నాది అని లాక్కోవటం అనమాట. అంతా స్వార్థం, స్వప్రయోజనం, స్వ ఆనందం అనమాట. ఇవన్నీ కూడా రావణాసుడు అంటే కొంతమంది రాక్షసులు కూడా అదే ఉందన్నమాట. కాబట్టి అటువంటి వారు ఆ విధంగా ప్రవర్తిస్తుంటే ధర్మానికి హాని కలుగుతుంది. అటువంటి హాని కలిగినప్పుడు, గ్లాని కలిగినప్పుడు అటువంటి ధర్మాన్ని మళ్ళా గాడిలో పెట్టడానికి లోకానికి రాముడు వచ్చాడు. కొన్ని ఘట్టంలో కేవలం ఆదర్శవంతమైనటువంటి మానవునిగా నిరూపిస్తూ రావటము సహజం. అంటే ఆదర్శవంత మానవుడు అంటే రేపోర్టు తల్లిదండ్రులని గౌరవించడం, పూజించడం, వాళ్ళ మాట జవదాటకుండా ఉండడం, పిన్న తల్లి కైక అంత దుర్మార్గంగా, అది కూడా స్వామివారి ప్లానేనండి. మనకి బాహ్యంగా ఆవిడ దుర్మార్గులా కనబడుతుంది కానీ నిజానికి కైకమ్మకు రాముడు అంటే చాలా ఇష్టం. కానీ రాముడు కైక కలిసి ఆ ప్లాన్ చేసుకున్నారని స్వామి ఒకానొక సందర్భంలో తెలియచేశారు. కైక చెడ్డది కాదు, మంచిదే అంటారు స్వామి. కానీ నిజంగా ఆలోచిస్తే అంతే కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్లాన్లు వేసుకోవడం అంతా కూడా లోకంలో మంచి జరపడానికి, ధర్మాన్ని ఉద్ధరించడానికి మాత్రమే అవతరించారనమాట. కానీ కవిత్వమున ఆది కవి అయినటువంటి పవిత్ర మహర్షి అయినటువంటి వాల్మీకి ఆ విషయంలో అనేక రకములుగా ఆదర్శ మానవునిగా రాముని నిరూపించినప్పటికీ రామనామము పైన ఉన్నటువంటి విశ్వాసము గాఢముగా లోకమునకు చాటుతూ వచ్చాడు. రాముల్లో కొన్ని ఇటువంటి చిన్ని లోపాలని నేను అన్నను, లోపములు కాదు, కానీ ఆయన ఆ విధంగా ప్రవర్తించాలి. ప్రవర్తించకపోతే ఆ ధర్మం అనేది ఆ గాడిలో పడదనమాట.
కానీ రామనామం రామ రామ ఆ నామమే అన్నిటికన్నా గొప్పదనేటువంటి నిరూపిస్తూ వచ్చాడు వాల్మీకి మహర్షి. అంటే స్వామి కూడా చెప్పారు నామి కన్నా నామమే గొప్పదని. ఎందుకంటే ఒక దృష్టాంతం తీసుకుంటే పెద్దబట్టు వరండాలో వానొస్తుంటే ఆ బిషానా పట్టుకొని చెట్ల కింద పడుకునేవారు. అప్పుడు అకామిడేషన్ ఉండేది కాదు. అందువల్ల వరండాలకు వచ్చేస్తుంటే ఓంకార మందిరంలోకి ఆవిడ సాయిరాం ఆవిడకి అలవాటు సాయిరాం సాయిరాం సాయిరాం. సో సాయిరాం సాయిరాం అనుకుంటే స్వామివారు వచ్చేసారంట. ఏం దున్నపోతే నేను నిద్రపోనక్కర్లేదా పిలుస్తున్నావు ఎందుకన్నారు. నిన్న వాళ్ళిద్దరికి చాలా చనువు కదా, నిన్నెవడు పిలిచారు స్వామి నువ్వు పడుకో, నేను నా నామం చేసుకుంటున్నాను అని అన్నదంట. స్వామి అన్నారు నామం వేరు నామి వేరు కాదు, నామి నామం ఒకటే అని చెప్పారనమాట. ఆ విధంగా నామాన్ని మన లోకంతా కూడా చాటింపు చాటింపు అనలేను కానీ ప్రచారం చేయడానికి పూనుకున్నారు. ఏ విధంగా కుశలవుల ద్వారా అన్నమాట. అదే విధముగానే తులసీదాసు కూడాను పవిత్రమైన రామచరిత్రను లోకవ్యాప్తి గావించడానికి రామనామము కంటే మించినది మరొకటి లేదని చాటుతూ వచ్చాడు. వాల్మీకి ఏ విధంగా అయితే ప్రచారం చేశారో రామనామం గొప్పతనాన్ని, అదే విధంగా తులసీదాసు కూడా రామనామాన్ని మించినది మరొకటి లేదు, అంత శక్తివంతమైనది అని చెబుతూ వచ్చారు. అనేక కథలు ఉన్నాయి, అందులో ఒక కథ మనందరికీ తెలిసిందే అనుకుంటున్నాను. ఏంటంటే నారదుడు ఒక పర్యాయం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అందరూ రామనామ రామ అంటారు, ఆ నామం యొక్క గొప్పతనం ఏమిటి తాత అంటాడు. ఎందుకంటే నారదుడికి విష్ణుమూర్తి తాత అవుతారు కదా. అంటే నువ్వు ఇప్పుడు ఒక చిలక పుట్టింది, ఆ చిలక పోయి అడుగు అంటాడు. సరే వెళ్ళి అడుగుతాడు. రామనామము గొప్పది ఏంటని అడగబోయి రామ అనేసరికి ఆ చిలక చచ్చిపోతుంది. చచ్చిపోతే వెంటనే ఇతనికి వచ్చేసి తాతగారు ఇట్లా జరిగిందంటే, ఆహా అట్లా జరిగిందా, అయితే ఇప్పుడే పలానా బ్రాహ్మణునికి ఒక దూడ పుట్టింది, ఆ దూడని అడిగిరాపో అది చెప్తాది అని అన్నాడు. అంటే నారదుడు అక్కడికి వెళ్తాడు. వెళ్తే ఆ దూడ దగ్గరికి వెళ్ళి రామనామం గొప్ప ఏమిటి అనబోయి రామ అనేసరికి ఆ దూడ కూడా చచ్చిపోతుంది. అయ్య బాబు ఇది చచ్చిపోయిందని చెప్పేసి మళ్ళా తాతగారి దగ్గరికి వచ్చి చెప్తాడు. చెప్తే అప్పుడు తాతగారు అంటారు, నువ్వు ఇప్పుడు పలానా దేశంలో రాజుగారికి కుమారుడు పుట్టాడు లేక లేక ఆ కుమారుడిని అడుగుపో అంటాడు. నాయనా తాతయ్య నేను ఇంక వెళ్ళను, ఇది పక్షి కాబట్టి ఆ తల్లి పక్షి రాలేదు చూడలేదు, చూసినది నన్ను ఏం చేయలేదు, ఆవు ఆ యజమాని కూడా నన్ను చూడలే కాబట్టి నేను బతికిపోయాను, ఇక రాజుగారి అబ్బాయిని కానీ నేను అడిగితే ఆయన చచ్చిపోతే లేక పుట్టాడు అంటున్నావు కదా, చనిపోతే ఆ రాజుగారు నన్ను ఏం చేస్తాడో, కొరువే వేస్తాడో, కొరడా కొడతాడో, ఏం చేస్తాడో, జైల్లో పెడతాడో తెలియదు, నేను పోను నేను అడగను అంటాడు. అంటే అప్పుడు నారాయణ అంటే కాదు కాదు నువ్వు అడుగు నీకేం కాదు అంటాడు. సరే 10 సార్లు అనేసరికి వెళ్తాడు. వెళ్ళి రాజుగారు ఎదురేగి అగ్గిపేదరిచి తనకి కుమారుడు పుట్టినట్టు ఉయ్యాల్లో ఉన్నట్టు చెప్తాడు. అక్కడ ఆశీర్వదించే నెపంతో వెళ్తాడు లోపలికి. వెళ్ళి ఆ బాబు చెవులో రామనామ మహత్యం ఏమిటని మెల్లగా అడుగుతాడు. అడిగితే ఆ బాబు ఆ చిన్ని బాబు అప్పుడే పుట్టినవాడు నవ్వుతాడు. నవ్వి ఇంత మాత్రము నీకు అర్థం కాలేదా, నేను మొదట చిలక జన్మం ఎత్తాను, రామ అని పేరు వినగానే ఆ జన్మాన్ని వదిలిపెట్టేసి అంతకన్నా ఉత్కృష్టమైనటువంటి గోజన్మ ఎత్తాను, అక్కడ కూడా నువ్వు వచ్చి రామ అన్నావు, ఆ మాట విని ఆ జన్మను వదిలేసి ఉత్కృష్టమైనటువంటి ఈ మానవ జన్మ, అందులో రాజుగారి కుమారుడిగా పుట్టాను, ఇదంతా ఎందుకు అనుకుంటున్నావు, రామనామం కేవలం వినటం వలనే అని చెప్పాడు అనమాట. ఈ విధంగా రామనామం యొక్క గొప్పతనాన్ని మనకు అనేక కథల రూపంలో ఇది కూడా స్వామివారు చెప్పిందేనండి, అనేక కథలు ఉన్నాయన్నమాట. కాబట్టి రామనామం పైన తులసీదాసు తనకున్న విశ్వాసం ఎట్టిదో ఈ చిన్ని కథలందు ఇమిడ్చినాడు. ఒక కథ చెప్తున్నాడు తులసీదాసు గారు. ఒకానొక సమయం నందు దేవతలు తమలో తాము కలహించుకొని నేను గొప్ప అని ఒకరినొకరు వాదించుకొని బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. నేను గొప్ప, నా పార్టీ గొప్ప, నా కులం గొప్ప, నా మతం గొప్ప, నా దేశం గొప్ప అనుకోవడం ఈనాడు మందే కాదండి, ఆనాడు దేవతల దగ్గర నుంచి వచ్చిందే, మనం పుణికి పుచ్చుకున్నాం అనమాట. ఈ కాంపిటీషను, ఈ స్వార్థము, స్వప్రయోజనము, ఈ గొప్పతనాలు చెప్పుకోవడం. సో అప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారు, వాదించుకొని మన జనరల్గా కొట్లాట్లు వస్తే జడ్జి దగ్గరికి, సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి పోతుంటాం, డబ్బులు తగలేస్తాం, అక్కడ తీర్పు రాదు, ఏం కాదు. సో ఈ విధంగా జరుగుతుంది ప్రస్తుత లోకంలో. ఒకరొకరు వాదించుకుని చివరి ఎవరికి దగ్గరికి వెళ్ళే బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మ వీరిని పరీక్షించగోరి వాళ్ళని పరీక్షించాలనుకున్నాడు.
భూ ప్రదక్షిణ చేసి ఎవరు నా కడకు ముందు వస్తారో వారు పూజార్హులు, వారు గొప్పవారు అని చెప్పేశారు. వినాయకుడికి ఎలాగైతే అప్పుడు చెప్పారో తండ్రి ఆ విధంగా చెప్పాడు. దేవతలు ఆ మాట విన్న తక్షణమే ఎవరి ఆయుధములు వారు ధరించి, ఎవరి వాహనములు వారు ఎక్కి భూ ప్రదక్షిణ నిమిత్తమై పరుగులెడుతూ వెళ్ళారు. మూషిక వాహనుడైనటువంటి విఘ్నేశ్వరుడు తన చిన్న వాహనాన్ని ఎక్కి పెద్ద బొజ్జను ధరించి ప్రయాణం అతి స్లోగా నిదానంగా జరుగుతూ అందరికంటే వెనుక భాగంలో ఉన్నాడు. అక్కడ నారదుడు ప్రత్యక్షమై, ప్రతి చోట నారదుడు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. అయితే దారి చూపిస్తాడు, లేకపోతే గొడవ పెడతాడు అంతే. స్వామి, ఈ విధంగా తమరు ప్రయాణం చేస్తే ఏనాటికి భూ ప్రదక్షిణం పూర్తి చేయగలరు మీరు? బ్రహ్మ పెట్టిన ఈ నియమమును సాధించడానికి ఏ రీతిగా వీలవుతుంది? ఇంత స్లోగా నడిస్తే ఎట్లా అయ్యా? కాస్త ఫాస్ట్గా వెళ్ళాలి. నువ్వు ఫాస్ట్గా వెళ్ళాలంటే అది కుదరదు. ఎలుక ఫాస్ట్గా పరిగెత్తినప్పటికి కూడా నువ్వు బరువుగా కదా, అందులోన ఎలక మాత్రం అంత స్పీడ్గా వెళ్ళలేదు. కాబట్టి అప్పటికి నువ్వు గమ్యం చేరతావు. కాబట్టి అదే అయ్యే పని కాదు, నువ్వు గమ్యం చేరలేవు. కాబట్టి నాయనా వినాయక, నీ ఒక చోట రామా అని వ్రాసే ఒక కాగితం మీదో, ఒక పుస్తకం మీదో, లేకపోతే ఒక నేల మీద ఎక్కడో చోట రామా అని వ్రాయి. దానికి ఒక్క ప్రదక్షిణ చేసి బ్రహ్మ దగ్గరకు మీరు వెళ్ళండి అన్నాడు. చక్కటి ఉపాయం అండి. రామాని ఒక చోట రాసేసి దానికి ప్రదక్షిణ కుడివైపు నుంచి ఎడమవైపు అనమాట ప్రదక్షిణ చేసి నువ్వు వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళ్ళని చెప్పేసి ఒక ఉపాయం చెప్పేశాడు. అప్పుడు వినాయకుడు ఆ విధంగానే రామా అని ఇందాక సోదరు చెప్పింది, రమా రామా రామ 3 పదాలు చక్కగా చెప్పింది అర్థాలు. సో ఇక్కడ రామా అని ఒక చోట వ్రాసి రామనామమునకు ప్రదక్షిణ చేసి ఆ వినాయకుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. అప్పుడు బ్రహ్మ, ఇతనే ఆది పురుషుడు, ఏ దేవుని పూజింపదలుచుకున్నను ముందు విఘ్నేశ్వరునికి పూజ చేయాలి, ఇతడే దేవతలందరికీ మొట్టమొదటి పూజార్హుడు అని నిర్ణయించేశాడు. అంటే రామ అనేటువంటి ఒక పేరు రాసి దానికి ప్రదక్షిణ చేస్తేనే అందరి మీద కూడా గణాధిపత్యం వచ్చింది మన వినాయకుడికి. అంటే ఇది రామ నామము యొక్క మహత్యము. అదేవిధంగా మనకి ఇంకొక విషయం కూడా తెలుసు. వారధి కడుతున్నప్పుడు అందరూ వానర్లు రామ అని దాని మీద రాసి వేస్తుంటామని తేలిని, కానీ రాముడు మాత్రం నేను కూడా వేస్తాను ఒక రాయి వేస్తే మునిగిపోయింది. అప్పుడు అడుగుతాడు రాముడు, ఏంటి మీరందరూ వేసింది తేలుతున్నాయి, నేను వేసింది మునిగిపోయింది ఏంటి అని అడుగుతాడు. అప్పుడు హనుమ చెప్తాడు, మేమంతా రామనామం తెలుసుకుని రామాని రాస్తే దాన్ని వేస్తుంటే తేలుతున్నాయండి, తమరు ఏమి అట్లాంటి పని చేయలేదు కదా. అంటే ఇక్కడ ఏంటంటే మనకు అర్థమయ్యేది, నామి కన్నా నామం గొప్పది. రామా నామం రాయటం వల్లనే ఆ సముద్రంలో ఆ రాళ్ళు తేలేయి. అందువల్లనే ఇతనికంటే వినాయకుడికి గణనాథుడు అని కూడాను పేరు వచ్చినది. ఈ గణములకంతా నాథుడు తాను, అతడు విఘ్నములకంతా కూడాను నాశకుడు. అనేక విఘ్నాలు వస్తే మనం ఏ పని చేయాలో ఏదో ఒక విఘ్నం వస్తుంటుంది. జనరల్గా ఇంట్లో పనులు అవి చేసుకుంటుంటే అటువంటి వాటికి విఘ్నాలు రాకుండా హరించి వేస్తాడు అనమాట. అందుకే విఘ్ననాశకుడు అని అంటాం అనమాట. కనుకనే ఏ కార్యము చేయటానికి పూనుకొన్నప్పటికీ భారతీయులు మొట్టమొదట వినాయకుని పూజ చేసి తదుపరి మిగతా పూజలను ప్రారంభిస్తారు. అంతే కదా, ఏ పని చేసినా సరే ఉదయం లేవగానే కూడా మనం వినాయకుడి దండం పెట్టుకుంటాం, విఘ్నహరుడికి దండం పెట్టుకుంటాం. వివాహం చేయాలన్నా వినాయక పూజ, వినాయకుడికి ఏదో బియ్యం కడితే కానీ వివాహం చేయాలి. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఫస్ట్ వినాయకుడు, తర్వాతే మిగిలింది. ఏ వ్రతం చేసిన పసుపు వినాయకుడిని ముందు మనం పెడతాం అన్నమాట. కాబట్టి వినాయకుడికి అటువంటి అర్హత రావడానికి కారణం రామ అని నామానికి ప్రదక్షిణ చేయటం వల్ల. రామ అనగా సర్వవ్యాపకమైన స్థితి. ఎక్కడ చూచినా రామనామమే, ఏ ప్రదేశము చూచినా రామనామమే, సర్వదా సర్వకాలేషు సర్వత్ర రామచింతనం. అన్ని వేళల అన్ని చోట్ల ప్రతి నిమిషం కూడా రామచింతనమే, రాముణ్ణి ధ్యానించడమే అనేటువంటి విధంగా తులసీదాసు తన జీవితాన్ని రామునికి అంకితం కావించుకున్నాడు. తులసీదాసు తన జీవితాన్ని రాముడు వారికి అంకితం చేసుకున్నారు. ఎందుకంటే సర్వత్రా ఎక్కడ ఉన్నా రామచింతనం తప్ప ఆయనకి మరొకటి లేదన్నమాట. మానవునికి అన్ని కాలములందును అన్ని అవస్థల యందును
ధైర్య సాహసములను అందించే మహత్తర శక్తులు రామాయణం నందు ఉన్నాయి. మనం ఏ కాలంలో చూసినా, ఇక్కడ కాలం అంటే ఉదయం, మధ్యాహ్నం, సంధ్య, రాత్రి సమయంలో కూడా మనం రాముణ్ణి తలంచుకోవచ్చు. దానికి ఎటువంటి నిష్టలు నియములు తలంచుకోవడానికి, హృదయంలో తలంచుకోవడానికి నిష్ఠా నియమం అక్కర్లే. మనస్ఫూర్తిగా మనస్సు పవిత్రంగా ఉంటే చాలు. అన్ని అవస్థలందు ఏ అవస్థలో అయినా సరే మనకి 4 అవస్థలు ఉన్నాయి కదా, ఏ అవస్థలో అయినా సరే మనం రాముల వారిని తలంచుకోవచ్చు. రాత్రులు భయం వేస్తే రామ రామ, హనుమ హనుమ అనుకుంటే పిల్లలకి చెప్తాను మనం, చిన్న పిల్లలకి, అరే నీకు భయం వేస్తే, అమ్మా నీకు భయం వేస్తే రామ 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 అనుకో, నీకు భయం పోతుంది అంటాం. మనం కూడా అప్పుడప్పుడు మనకి భయం వేస్తుంది, మనం కూడా మనుషులే కదా, అట్లాంటప్పుడు రామనామం తలుచుకోవచ్చు అనమాట. అట్లాగే అనారోగ్యం వచ్చినప్పుడు కూడా రామనామం తలుచుకుంటారండి. అందుకే ధైర్య సాహసములను అందించే మహత్తర శక్తులు రామాయణం ఉన్నాయి. ఇప్పుడు సుందరకాండ అంతా కూడా మంత్రోపాసనం అన్నమాట. అందులో అనేక శ్లోకాలండి. ఏ శ్లోకం చదివినా కానీ మన కార్యక్రమాలు నెరవేరుతాయి, మనకున్నటువంటి దోషాలు పోతూ ఉంటాయి. కాబట్టి మంత్రభూయిష్టమైంది సుందరకాండం. కాబట్టి రామాయణంలో లేని శక్తి అంటూ ఏదీ లేదు. అలాగే యుద్ధకాండం చదివితే కొన్ని శక్తులు ఉన్నాయి అన్నమాట. ఈ విధంగా అట్లాగే అగస్త్య మహాముని సూర్య, అది మర్చిపోయాను పేరేంటి, ఆదిదేవుడు, ఆదిత్య హృదయం ఉపదేశించారు కదా. కాబట్టి ఆదిత్య హృదయం అన్ని వేళల అన్ని కాలంలో కూడా మనం చదువుకోవచ్చు అనమాట. కాబట్టి రామాయణం లేని మంత్రం లేదు. రామాయణంలో ప్రతి కాండానికి కూడా ఒక శక్తి ఉందండి. కేవలం ఐహిక ఆమిష్కములకై అంతేకాక నిత్య జీవితమున లౌకిక విషయములందు మానవుడు రామనామంను ఎంతగానో అనుభవించి సార్థకతను పొందుతున్నాడు. ప్రతిరోజు కూడా మనం రామా అని అనకుండా ఉండం. ప్రతి ఇంట్లో కూడా రాముడి పేరు ఏదో విధంగా తగులుతూనే ఉంటుందండి. రామారావు, రామలక్ష్మి, రామకృష్ణ, అట్లా రాముడు అనేది లేకుండా ఉండదు. అట్లాగే రాముని ఫోటో లేకుండా ఉండదు. రాముడు లేని, ఇందాక సోదరు చెప్పినట్టు రాముడు లేని, రామ గుడి లేనటువంటి, దేవాలయం లేనిటి గ్రామం ఉండదనమాట. ఈ విధంగా సార్థకత పొందుతుంది. హృదయమునకే రామము అని పేరు, మన హృదయానికి రామము అని పేరు. ఎందుకంటే హరింపజేసేటువంటిది ఏమిటి? హరింపజేస్తుంది పాపాలు అనమాట. రమింపజేసేది ఆనందాన్ని కలిగించేది అని దాని అర్థము. మానవుని జన్మమునకు మూల కారణము 3. మనం జన్మించడానికి 3 కారణాలు అంటండి. పాపము, తాపము, అజ్ఞానము. పాపం వల్ల మనకు జన్మము తిరిగి నేను చేసిన పాపాలు అనుభవించాలి కదా. స్వామి చెప్తారు, మీ కంఠమాల మీకు ఏమి ముత్యాలు, సరాలు, పగడాలు అవన్నీ వేసి పంపించాం, మీరు దేంతో వస్తారు? ఈ పాపాలు, చేసిన పుణ్య పాపాలు ఒక కంఠమాలను ధరించి వస్తారంటారు కదా. కాబట్టి ఆ పాపాలను అనుభవించడానికి, ఆ చేసిన దుష్కర్మను అనుభవించడానికే ఈ మానవ జన్మెత్తుతాం. అదొక కారణం. రెండవది, తాపం వల్ల మనకు తిరిగి జన్మ వస్తుంది. తాపము అంటే ఏంటంటే ఇంకా కొన్ని కోరికలు తీరవండి కొంతమందికి. ఏదో నా మనవడు నెత్తుకోవాలి, లేకపోతే మనవడు ఇంట్లో పుట్టాలి, ఏదో నా కొడుకు కూతురుగా పుట్టాలి, ఇట్లే ఉంటాయన్నమాట. కాబట్టి అటువంటి తాపాలు తీర్చుకోవడానికి కూడా మనకి జన్మ వస్తుంది. అందుకే మరణించేటప్పుడు దేని గురించి ఆలోచించకో, నారాయణ నారాయణ అనుకో అంటే అనుకోవాలన్నమాట. అనుకుంటే మనకి జన్మ తిరిగి రాదు. ఎటువంటి తాపం ఉండకూడదు, ఎటు దాని మీద కోరిక అనేది ఉండకూడదు అనమాట. సో పాపము, తాపము. మూడోది, అజ్ఞానం చేత తిరిగి మనకు జన్మం ప్రాప్తిస్తుంది. మనం బ్రతికేదే అజ్ఞానంలో. అజ్ఞానం వల్ల మనకి జన్మ కర్మలు అంటుకుంటాయి. జనన మరణ చక్రంలో అలా నలిగిపోతూ ఉంటాం. ఇది కేవలం అజ్ఞానమే. ఒక పర్యాయం మనకు పాపము, తాపము, అజ్ఞానము పరిహారము కావాలనుకున్నప్పుడు ఒక్క రామనామానికి దానికి సరైనటువంటి ఆధారం అని వాల్మీకి నిరూపించాడు. వాల్మీకి ఏం చెప్పారంటే, మనకి ఈ 3 పాపాలు, ఈ 3 కారణాలు పోవాలంటే, మన మానవ జన్మకు ఉన్నటువంటి ఈ 3 కారణాలు, పాపము, తాపము, అజ్ఞానం పోవాలంటే ఒక్క రామనామం మాత్రమే మనం నిత్యము జపించాలని చెప్తున్నారనమాట. విద్యార్థులారా, రామ అనే పదమునందు రా, ఆ, మా అను 3 బీజాక్షరములు ఉన్నవి. వాటిలో రా సూర్య బీజము. సూర్య అంటే అక్కడ వెలుగు ఉంటుంది, సూర్యునిలో, తర్వాత వేడిగా ఉంటుంది అనమాట. ఆ అంటే చంద్ర బీజము, చల్లదనం. మా అంటే అగ్ని బీజము. అగ్ని అంటే ఎక్కడుంటే అక్కడ దహించి పడేస్తుంది. ఈ 3 యందు ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? రా అనే సూర్య బీజము మన యొక్క అజ్ఞానం అనే చీకటినంతా దూరము చేస్తుంది. తమసోమా జ్యోతిర్గమయ కదా.
అజ్ఞానం అనేటువంటి చీకటిని దూరం చేస్తుంది సూర్యబీజం. ఇక చంద్రబీజం ఏంటంటే మనకున్నటువంటి తాపమును చల్లారుస్తుంది. అనేక మందికి అనేక రకమైన తాపాలు ఉంటాయి. ఆ తాపాలను కూడా చల్లారుస్తుంది. మా అనే అగ్ని బీజము మన పాపమునంతా భస్మం చేస్తుంది. అగ్ని దగ్గరికి ఏదైనా వెళ్ళిందంటే మా మా- మాడి మసైపోవాల్సిందే. కస్తూరి గారు ఒక పర్యాయం అంటారు, స్వామి వారిని మీరు దూరంగా చూసి ఆనందించండి, దగ్గరికి వచ్చారంటే దహించుకుపోతారు. స్వామి సామాన్యం కాదు, అగ్ని కణము, దగ్గరికి వస్తే కాలిపోతారు, దూరంగా ఉంటే ఆయన వేడిని అనుభవించగలరు అన్నారు అనమాట. అంటే మాడిపోవడం అంటే అట్లాని కాదు, ఆయన పరీక్షలకి తట్టుకోవాలన్నమాట. ఆయన ఎన్ని పరీక్షలు పెడతారో, ఎన్ని పనులు అంటే పనులు మనం చెయ్యగలము అని ఆయనకి తెలుసు, కానీ చెయ్యలేమో అనేటువంటి భయం మనకు వస్తుంది అనమాట. ఈ విధంగా ఆ అగ్ని దగ్గరికి వెళ్ళకూడదు. అగ్నిలో ఉండేటువంటి వేడిని, ఆ కాంతిని అనుభవించాలి అంతే. కనుక ఒక్క రామనామమే పాపము, తాపము, అజ్ఞానం మూడింటిని కూడాను నాశనం చేస్తుంది. కనుకనే రామనామము కంటేను మించినది లేదని వాల్మీకి మహర్షి లోకానికి చాటుతూ వచ్చాడు. రామనామం పాపాన్ని, తాపాన్ని, అజ్ఞాన్ని అన్నిటినీ నాశనం చేస్తుంది, మార్గదర్శనం అవుతుంది, మంచిని చూపిస్తుంది, ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అలవర్చుకునేట్లు, ఆకళింపు చేసుకుని అలవర్చుకునేట్లు చేస్తుంది రామనామం. ఆ మహాకవి రామనామ మహిమ అంటే మహాకవి అంటే వాల్మీకి మహర్షి రామనామ మహిమను ఇంకా సులభ మార్గంగా సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిగా ఇట్లు తెలిపినాడు. ఇంకా ఇంకా సామాన్యమైనటువంటి ప్రజలకి ఇంకా బాగా అర్థమయ్యేటట్టుగా ఇంకా సులభమైనటువంటి పద్ధతిలో తెలియజేశాడు. రా అనే అక్షరము ఉచ్చరించినప్పుడు నోటిని తెరుస్తాం. ఈ బీజాక్షరము, అగ్ని బీజము, చంద్ర బీజము, సూర్య బీజం అంటే సామాన్య ప్రజకి అర్థం కాకపోవచ్చు. అంచేత చాలా సులభంగా అరటిపండు వలిచిన చేతిలో పెట్టారంటారే, ఆ విధంగా అర్థమయ్యేటట్టుగా వాల్మీకి మహర్షి చెప్పారు. అంటే రా అనేటువంటి అక్షరం, రామ అన్నప్పుడు రా అనేటప్పుడు ఏం చేస్తాము, ఉచ్చరించినప్పుడు నోటిని తెరుస్తాం. అప్పుడు ఆ మనలో ఉండేటువంటి పాప భావాలన్నీ కూడా బయటికి పోతాయి. మా అనేటువంటి అక్షరం, మా అంటే 2 పెదాలు మూసేస్తాం అన్నమాట. అంటే బయటికి పోయినటువంటి పాపాలు మరలా లోనికి రాకుండా ఆ ద్వారము మూయవేయబడుతుంది అని చెప్తున్నారు స్వామి. ఇక్కడ ఒక దాశరథి శతకంలో ఒక పద్యం నాకు గుర్తుకొస్తోందండి. ఏంటంటే పాపము, తాపము, అజ్ఞానము ఈ 3 పోవడానికి రామనామం. దాశరథి శతకంలో ఒక పద్యం ఉంది. పాపములందు వేళ రణపన్నగ భూత భయజ్వరాదులన్ ఆపదనుందు వేళ భరతాగ్రజ మిమ్ము భజించు వారలకున్ ప్రాపుగ నీవు తమ్ముడులు ఇరిపక్కీలంజని తద్విత్తాపము సంతాపం మాన్పి బ్రోతువట భద్రగిరి దాశరథి కరుణాపయోనిది. అంటే మనకి పాపాల ఫలితాలను అనుభవించి ఎంతో చింత చేసేటప్పుడు, భరించలేని పాపాలు అనుభవించేటప్పుడు, ఆ యుద్ధ సమయంలోనూ భూత ప్రేత పిశాచాదుల యొక్క భయం వలన కానీ, ప్రమాదం వచ్చేస్తుంది అనేటువంటి ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు కానీ, ప్రమాదం వస్తుందని తెలిసినప్పుడు కానీ, ఓ భరతాగ్రజ అంటే భరతుని యొక్క సోదరుడు, అగ్రజుడు శ్రీరాముడు, మిమ్మల్ని గాని మేము తలచుకుంటే ఆ పాపాలన్నీ పోతాయి కదా. ఎందుకు పోతాయి ఆ పాపాలని? నీవు తమ్ముడు అంటే ఇక్కడ లక్ష్మణుడు, ఇద్దరు కూడా ఎవరైతే ఈ భయకంపితులైనాడో వాడికి అటు ఇటు నిలబడి ఆ భయాలన్నీ పోగొట్టేసి చాలా ప్రొటెక్ట్ చేస్తారు కదా అని ఈ పద్య రాజ్యంలో దాశరథి శతకంలో శతకకారుడు మనకి తెలియచేశాడు అనమాట. కాబట్టి మా అనే అక్షరం పలికినప్పుడు పాపాలన్నీ బయటికి పోతాయి. అదే ఇంకొక విషయం అండి, భజన చేయమన్నారు స్వామివారు. ఏమిటంటే ఇదొక్కటే చెప్పి ముగించేస్తాను సాయిరాం, టైం అయిపోయినట్టుంది. భజన చేయమన్నారు. భజన చేసేటప్పుడు చప్పట్లు కొడతాం కదా, ఈ చప్పట్లు కొట్టినప్పుడు కాకులు చెట్టు మించి పారిపోతాయి కదా, అదే విధంగా మీరు చప్పట్లు కొట్టినప్పుడు మీలో ఉండే పాపాలు, దోషాలు అన్నీ కూడా బయటికి పోతాయి అని చెప్పారు. అప్పుడు ఒక విద్యార్థి అడిగాడు. ఇప్పుడు విద్యార్థికి చాలా డౌట్స్, తెలివితేటలు ఎక్కువ కదా, అయినా కానీ స్వామిని అడిగాడు, స్వామి మాలో పాపాలు, చెడ్డ గుణాలు చప్పట్లు కొట్టి భజన చేస్తే పోతాయి కదా, అవి ఎక్కడ పోతాయి స్వామి? కాకులైతే ఇంకో చెట్టు మీద వాళ్తాయి, కరెక్టే, మరి పాపాలు ఎక్కడ పోతాయి స్వామి అని అడిగితే ఎవరైతే భజన చేయకుండా చప్పట్లు కొట్టకుండా ఉంటారో వాళ్ళని ఆహ్వానిస్తాయని చెప్పారనమాట. అంచేత ఈ పాపాలన్నీ పోవడానికి
మనకి భజన, రామనామం ఇవన్నీ కూడా మార్గదర్శకాలని ఈ పేరాలో కూడా మనకి తెలుస్తుంది. కోటేశ్వర గారు ఆపేయమంటారా, కంటిన్యూ చేయమంటారా? సాయిరామ్ అండి. ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి స్వామి వారికి, మన గురు దంపతులకు కృతజ్ఞతలు, మన కోటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు, విన్నటువంటి నా సోదర సోదరీమణులందరికీ కృతజ్ఞతలు. సాయిరామ్ అండి. సాయిరామ్.